My dear friends, welcome back to ఆపరేషన్ ధర్మస్థల్లో ప్రకాష్ రాజ్ అధర్మాల చిట్ట ప్రోగ్రాంకి స్వాగతం. మనిషి ఎదగడానికి మిత్రులారా రెండు మార్గాలు ఉంటాయి ముందుకు పోవడానికి. ఒకటి దారి ఏర్పరచుకుని వెళ్ళడం, రెండు తోసుకుంటూ వెళ్ళడం. కానీ మన ప్రకాష్ రాజ్ మాత్రం మూడో విధానాన్ని అనుసరిస్తాడు. అది తొక్కుకుంటూ వెళ్తాడు. అది నా అభిమాన నటుడు ప్రకాష్ రాజ్ డైలాగే, నేను చెప్పింది కాదు. తొక్కుకుంటూ వెళ్తాడు. అది ఏదైనా సరే పొందడం కోసమో ఏం చెయ్యాలో అది చేయడానికి కూడా వెనకాడనటువంటి ద గ్రేట్ వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్. అధర్మాల చిట్ట అట్ ధర్మస్థల, ఆపరేషన్ ధర్మస్థల. ఏంటో పాపం ఎవరికి గుర్తు రాలేదనుకుంటా, నేను చేస్తాగా ఆపరేషన్లు. ఈ ఆపరేషన్ ధర్మస్థల అంత పెద్దగా ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ కర్ణాటకలో, దేశం మొత్తం మీద కూడా ఒక ఊపడానికి, ఒక సంచలనం క్రియేట్ చేయడానికి సహకరించినటువంటి లక్కపెడతలు కూడా ఇక్కడ బోల్డన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా సీరియల్ ప్రకారం మనం మాట్లాడుకుందాం. ఆపరేషన్ లక్కపెడత 1, 2, 3, 4, 5తో సహా. మై డియర్ ఫ్రెండ్స్, ఇకపోతే మనం అసలు విషయానికి వద్దాం. అసలు ఈ ధర్మస్థల ఏంటి? ఈ ధర్మస్థల విషయంలో మన యొక్క అంటే నా అభిమాన నటుడు ప్రకాష్ రాజ్ గారు ఒక సంచలనాత్మకమైనటువంటి వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత వార్తలు కూడా పెట్టించుకున్నారు సీనియర్ జర్నలిస్టులతోటి. ఆ కథ ఏంటి అసలు? దాని గురించి తెలుసుకోకపోతే ప్రతి తెలుగువాడు రావణాసురుణ్ణి మర్చిపోతారు, దాష్టీకాలను మర్చిపోతారు. అది గుర్తు చేయడమే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పని. మై డియర్ ఫ్రెండ్స్, అసలు ఈ ధర్మస్థల ఎక్కడ ఉంది? ఈ ధర్మస్థల స్టోరీ ఏంటి? ఇది కర్ణాటకలో ఉన్నటువంటి ధర్మస్థల అనేటటువంటి ప్లేస్లో ఉన్నటువంటి మంజునాథ స్వామి దేవాలయము. ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ దేవాలయంలో మంజునాథ స్వామి అంటే పరమేశ్వరుడు, శివుడు కొలువై ఉంటాడు. స్వయంభువుడు, దాదాపు 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయము. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అనంటే, ఈ ఆలయంలో ఉన్నటువంటి శివుడికి వైష్ణవ సాంప్రదాయంలో పూజలు జరుగుతాయి. చూడండి ఎంత అద్భుతం చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మనవాళ్ళు శైవులు, వైష్ణవులు అది ఇది నిలువుబొట్టు అడ్డబొట్టు అని కొట్లాడుకుంటుంటే, ఇక్కడ మాత్రం శివ వైష్ణవులు ఒక్కటే. నేను రూపమైతే ఆయన క్రియ అనేటటువంటిది తెలియజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం ధర్మస్థలం. ఈ ధర్మస్థలంలో కొలువై ఉన్నటువంటి దేవుడు మంజునాథ, పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడికి ఇక్కడ వైష్ణవ సాంప్రదాయంలో పూజాది కార్యక్రమాలు జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి. వైష్ణవ సాంప్రదాయంలోనే ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేటటువంటివి ఉంటాయి. అయితే ఈ ధర్మస్థలానికి అసలు ఎందుకు ప్రకాష్ రాజ్ ఇక్కడికి వచ్చినాడో, అసలు ఈ ధర్మస్థలానికి అతనికి ఏంటి సంబంధం అనే ముందు దీని గురించి ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క సనాతని తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర, గొప్ప చరిత్ర. అలాగే నీచులు, దుర్మార్గాలు చేసినటువంటి దుర్మార్గుల చరిత్ర కూడా తెలుసుకుని తీరాల్సినటువంటి అవసరం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ధర్మస్థలానికి ఈయన వీరేంద్రనాథ్ హెగ్డే. ఈయన ఈ ధర్మస్థలానికి ధర్మకర్తగా ఉన్నారు. వంశపారంపర్యంగా ఈయన రాచరికపు వంశంలో పుట్టినటువంటి వ్యక్తి, మంచి ఎడ్యుకేటెడ్. ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. అలాగే వీళ్ళు జైన మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులండి.
ఈ వీరేంద్రనాథ్ హెగ్డే యొక్క ఫ్యామిలీ జైన మతాన్ని స్వీకరించారు. ఇక్కడ బ్యూటీ ఆఫ్ హిందుత్వ, హిందువుల మధ్య సయోధ్య ఎంత అద్భుతంగా ఉంటుంది అనడానికి ఈ ధర్మస్థలం యొక్క గొప్ప చరిత్రే మనందరికీ కూడా పాఠం. మై డియర్ ఫ్రెండ్స్, ఈయన జైనుడు. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయంలో ఉన్నది శివుడైతే ఆ శివుడికి జరిగేటటువంటి పూజాది కార్యక్రమాలన్నీ వైష్ణవ సాంప్రదాయంలో జరుగుతున్నాయి. ఎందుకు చాలామందికి తెలియదు. ఈయన జైనుడు ఏంటి, అక్కడ గుడి ఏంటి, అంత ప్రత్యేకత ఏంటి అనంటే జైనులు విగ్రహారాధన చెయ్యరు. విశ్వాన్ని, ప్రకృతిని కూడా వాళ్ళు పూజిస్తారు. వాళ్ళ యొక్క నియమాలు వేరుంటాయి, నిబద్ధతలు వేరుంటాయి. వాళ్ళు విగ్రహారాధన నిషిద్ధం వాళ్ళకి. అయినా సరే ఆయనకి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి, ఈ మంజునాథ దేవాలయానికి సంబంధించినటువంటి ఆ యొక్క బాధ్యతలు ఆయనకి అప్పగించటంతో తన కర్తవ్యము, చూడండి, మనం చేసేటటువంటి పని దైవము, ఆ పనిలోనే దైవాన్ని చూసుకోవడం అనేటటువంటి దాన్ని నిలువుగా అంటే నిలువెత్తు నిదర్శనము వీరేంద్రనాథ్ హెగ్డే. విగ్రహారాధన లేనటువంటి మతాన్ని స్వీకరించిన ఆయన దగ్గరికి ఈ గుడి యొక్క బాధ్యతలు రాగానే ఆయన ఎంతో బాధ్యతగా ఆ గుడిని తీసుకున్నారు. గుడిని చేతిలోకి తీసుకోవడమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నారంటే మంజునాథ ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని ఆ మంజునాథ ట్రస్ట్కి ఈయన చైర్మన్గా వ్యవహరిస్తూ అక్కడ ఆ ట్రస్ట్ రూపంలో ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఈ మంజునాథ దేవాలయంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి, కానుకల రూపంలో కానివ్వండి, మరి ఏ రూపంలో కానివ్వండి, అలాగే మొక్కుల రూపంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క సంపదన, ప్రతి ఒక్క రూపాయిని కూడా ఆయన ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి ఈ దేవాలయం కింద ఉన్నటువంటి వందలాది ఎకరాల భూముల మీద వచ్చేటటువంటి ఆదాయము, ఆ భూముల్ని రక్షిస్తూ అక్కడ వచ్చేటటువంటి ఆదాయంతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడ నుంచే స్టోరీ ప్రారంభమైంది. ఆయన ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో స్వయం ఉపాధి పథకాలు అక్కడ పెట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి యువతకి, మహిళలకి స్వయం ఉపాధిని కలగజేస్తూ వాళ్ళకి వివిధ నైపుణ్యాలకి సంబంధించినటువంటి శిక్షణ ఇస్తూ వివిధ రంగాల్లో, టైలరింగ్ తీసుకోండి, ఎలక్ట్రీషియన్ తీసుకోండి, ఇంకేదైనా సరే తీసుకోండి, చేతి వృత్తుల్లో తీసుకోండి, ఆ నైపుణ్యాలకి సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఎంతోమంది మహిళలకి ముఖ్యంగా అక్కడ జీవనోపాధి, స్వయం ప్రతిపత్తిని కలుగజేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇంకొక విషయం కూడా చెప్తాను. వీళ్ళు ఇక్కడ చాలామందికి తెలియనిది అటువంటి విషయం ఏంటంటే వీళ్ళు నైపుణ్యానికి సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఆ నైపుణ్యానికి సంబంధించిన దాంట్లో సర్టిఫికెట్ తీసుకోగానే వాళ్ళు ఆ వ్యాపారం పెట్టుకోవడానికి కానీ, ఆ పని చేసుకోవడానికి కానీ, దానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆ యొక్క వెసులుబాటు, మద్దతు కూడా, ఆ బలం కూడా ఇక్కడ నుంచే ధర్మస్థల టెంపుల్కి, మంజునాథ ట్రస్ట్కి సంబంధించినటువంటి అక్కడ నుంచే ఇవ్వడం జరిగింది. ఎలా కూడా చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ ఈ ధర్మస్థల ట్రస్ట్ టెంపుల్కి సంబంధించినటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా ఉన్నటువంటి ఈయన వివిధ బ్యాంకులతోటి, అక్కడ ఉన్నటువంటి 1 or 2 బ్యాంకులతోటి వీళ్ళు అనుబంధంగా ఏర్పడి ₹1,00,00,000 వరకు, దాదాపు ₹1,00,00,000 వరకు వితౌట్ కొలాటరల్, అంటే ఏ విధమైనటువంటి బ్యాంకు గ్యారంటీలు లేకుండా వాళ్ళ చేత వ్యాపారాలు పెట్టించడానికి అవసరమైనటువంటి ధనాన్ని బ్యాంకుల ద్వారా చేకూర్చి మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి, యువతకి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి చాలా కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ యొక్క వీరేంద్రనాథ్ హెగ్డే గారు. వారిని గురించి ప్రతి యువత, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. ఆయన ఒక జైన మతస్థుడు,
కానీ ఆయనకి ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో విగ్రహారాధన, ఏ విగ్రహారాధన అయితే చేయరో కానీ ఆయనకు వచ్చినటువంటి బాధ్యతను స్వీకరించి విగ్రహారాధన చేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ గుడికి సంబంధించినటువంటి ఆ యొక్క సేవలు కానివ్వండి, నిత్యం 2000 మందికి అన్నదానం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ టెంపుల్లో వెళ్ళినటువంటి ప్రతి భక్తుడికి కూడా మార్నింగ్ అల్పాహారము, మధ్యాహ్నము భోజనము, ఇలాంటివి కూడా అక్కడ చాలా అద్భుతంగా ఆ సేవలు అందుతున్నాయి. అంతేకాదు ఇలాంటి విషయాలన్నిటిలో కూడా ఆయన ముందుకెళ్తుంటే అదిగో ఎక్కడ భూమి పచ్చగా ఉంటుందో అక్కడ యాసిడ్ పోయడానికి యాసిడేశ్వరరావులు అక్కడ ఉంటారు. ఓకే, యాసిడ్ నాథులు అక్కడ ఉంటారు. అక్కడ ఎందుకంటే వాళ్ళ పేరే కమ్యూనిస్టులు. ఏం చెప్పండి మళ్ళీ, కమ్యూనిస్టులు. అక్కడ ఒక యాసిడేశ్వరరావు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతగాడే మిస్టర్ సోమనాథ్ నాయక్. ఇతగాడి పేరు సోమనాథ్ నాయక్. ఈ విషపు బీజము, ఈ విషపు పురుగు ఆ ధర్మస్థలంలోకి ఎంటర్ అయ్యి అక్కడ ప్రతి ఒక్కళ్ళని కుడుతూ విషం చిమ్మటం మొదలుపెట్టింది, కాటు వేయడం మొదలుపెట్టింది. ఈ వీరేంద్రనాథ్ హెగ్డే గారు చేసేటటువంటి ప్రతి ధార్మిక కార్యక్రమంలో కూడా అతనిని ఏ విధంగా బజారు పాలు చేయాలి, అపఖ్యాతి పాలు చేయాలి అనేటటువంటి రచనలు చేస్తూ ఈ సోకాల్డ్ కమ్యూనిస్ట్ సోమనాథ్ నాయక్ అనేటటువంటి ఈ వ్యక్తి ధర్మస్థల ఆ యొక్క టెంపుల్కి సంబంధించినటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో మంజునాథ ట్రస్ట్, ఆ ట్రస్ట్కి పోటీగా ఇంకొక ట్రస్ట్ని పెట్టాడు, సోమనాథ ట్రస్ట్ అని. సోమనాథ ట్రస్ట్ అని పెట్టి ఇక్కడ వీళ్ళు ఏవైతే చేస్తున్నారో అవే కార్యక్రమాలు కూడా నేను చేస్తున్నాను అని చెప్పి ఒక ఫేక్ అకౌంట్లు, ఫేక్ ఫండింగ్లు దాంట్లోకి డంప్ చేయించడం జరిగింది. చేయించిన తరువాత ఇతగాడు అక్కడికి ఎందుకు అడుగు పెట్టాడు అంటే మీకు తెలిసిందాకే చెప్పా, పొలం పచ్చగా ఉంది అంటే అక్కడ పడి మేసేటటువంటి పశువులు ఎలా అయితే దూకుతాయో ఇవన్నీ కూడా పశువులే. ధర్మం ఎక్కడైతే పరిణమిల్లుతుందో, ధర్మస్థలాలు భారతదేశంలో ఎక్కడైతే ఉన్నాయో ఆ దేవుళ్ళ మీద, సనాతన ధర్మం మీద విషం చిమ్మడానికి ఈ పశువులు అక్కడికి వచ్చేస్తాయి. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలా అక్కడికి చేరినటువంటి వ్యక్తి సోమనాథ్ నాయక్ అనేటటువంటి వాడు వీరేంద్ర హెగ్డే గారికి ప్రతి విషయంలోనూ మోకాలు అడ్డు పెట్టడం అనేటటువంటిది మొదలు పెట్టాడు. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏది ఉన్నా కూడా నిన్నగాక మొన్న మనం చూసాం కదా, ఏం చూసాం చెప్పండి, ఎంత అద్భుతమైనటువంటి నేరేషన్ ఇచ్చి పవన్ కళ్యాణ్ యొక్క అభిమాని పవన్ కళ్యాణ్కే ఎదురు తిరిగాడు అనంటే అది ముందు నుంచి రాసేలా స్క్రిప్ట్ రాస్తారో చెప్పడం కోసమే ఈరోజు నేను ధర్మస్థల విషయాన్ని తీసుకున్నాను. ఈ కమ్యూన్ నికృష్టులు రాసేటటువంటి స్క్రిప్టు ఎంత పగడ్బందీగా ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు దాన్ని ఫ్రేమ్ చేస్తారో, దాన్ని కూల్చడానికి కూకట వేళ్లతో సహా తీసేయడానికి వాళ్ళ యొక్క కుట్రలు ఎలా ఉంటాయి అనేటటువంటిది ఈ సోమనాథ్ నాయక్ ద్వారా మనకు తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్. ప్రతి ఒక్క విషయంలోని ఈ సోమనాథ్ నాయక్ అనేటటువంటి వాడు వీరేంద్ర హెగ్డే గారిని ఎన్ని 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 తిప్పలు పెట్టాడంటే అన్ని తిప్పలు పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్లో నిధులు గోల్మాల్ అవుతున్నాయి అన్నాడు. ఆ గోల్మాల్ అవుతున్నాయి అనేటటువంటిది చుట్టుపక్కల ప్రచారం చేశాడు. అది ఏమీ అవ్వడం లేదు అనేటటువంటిది మళ్ళీ దాని మీద ఒక కమిటీ వేసి తేల్చిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక విషయము, అక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి అవినీతులు జరుగుతున్నాయి అన్నాడు. ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వేస్తూనే వస్తూ ఉన్నాడు. ఆయన నిజం చెప్పాలి అనంటే మహాత్ముడు అనుకోవచ్చేమోనండి. కొంతమందికి అతిశయోక్తి కాదు, వీళ్ళు ఎన్ని చేసినా ఆ టెంపుల్ వదిలేస్తే చాలు ఈయన్ని వదిలేస్తారు వాళ్ళు. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు ఆ టెంపుల్కి ఉన్నటువంటి ఆ ధనాన్ని దోచుకోవడానికి, ఆ టెంపుల్కి ఉన్నటువంటి ఆ ధర్మస్థలాన్ని దోచుకోవడానికి, ఆ టెంపుల్కి సంబంధించినటువంటి దేవాదాయ ఆస్తులు దోచుకోవడానికే ఈయన మీద బాణం ఎక్కుపెట్టారు. ఆ ఒక్క టెంపుల్ని ఎందుకనంటే ఆ టెంపుల్ మీద వచ్చే ఆదాయంతో దోపిడీతోటి ఈయనకి బ్రతకాల్సినటువంటి అవసరం లేదు. నేను మీకు ముందే చెప్పాను, రాచరికపు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, తరతరాల నుంచి కూడా. ఆ ఒక్క గుడి అని ఆయన ఇలా వదిలేస్తే
ఆయన మీద వచ్చేటటువంటి అవినీతి మరకల్ని ఆయన వదిలించుకోవచ్చు. కానీ ధర్మం కోసం నిలబడేటటువంటి వాడికి ఎన్ని దాడులు జరుగుతాయో, ఏ విధమైనటువంటి రాళ్ల దెబ్బలు తగులుతాయి అనడానికి నిలువెత్తు నిదర్శనము వీరేంద్రనాథ్ హెగ్డే. ఇదన్నీ చేసిన తర్వాత అవినీతి మోపారు, తర్వాత అలాగే ఇంకా ఏవేవో మోపారు. అక్కడ ఎన్నో విషయాలు ఏ విధంగానైనా సరే ఈయన అపఖ్యాతి పాలు చేయడానికి నానా రకాలుగా ప్రయత్నించినా కూడా వాళ్ళ వల్ల కాలేదు. అలాంటి సందర్భంలో 2012లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఒక యువతి మీద అత్యాచారం చేసి యువతిని చంపేశారు. యువతి మీద అత్యాచారం చేసి యువతిని చంపేశారు. ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సౌజన్య. ఈ అమ్మాయి పేరు. ఆమె కాలేజ్కి వెళ్ళి తిరిగి మళ్ళీ రాలేదు. నెల రోజుల వెతుకుతూనే ఉన్నారు. నెల రోజుల పాటు అమ్మాయి కనపడలేదు. 28 రోజుల తర్వాత ఈ అమ్మాయి శవము ఒక ప్లేస్లో దొరికింది. ఆ ప్లేస్లో దొరికిన తర్వాత ఆ అమ్మాయిని, ఎందుకంటే ఈ రాబందులు శవాల కోసం చూస్తాయి. ఏ రాబందులు? ఇదిగో ఈ రాబందులు. శవం దొరకగానే రాజకీయం మొదలుపెట్టినాయి. వెంటనే వీళ్ళు అల్లినటువంటి స్క్రిప్ట్ ఏంటివయ్యా అంటే, ఇంకేముంది ఇక్కడ జరిగిపోయింది, ఇది ఎవరు చేశారు అనంటే ఇదిగో ధర్మస్థలం నుంచే జరిగింది, ఈ అమ్మాయిని పలానా 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 అని అనగానే వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగిన తర్వాత వాళ్ళకు అందినటువంటి సాక్ష్యాధారాలు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా నిందితుడు ఎవరు రావయ్యానంటే ఇదిగో సంతోష్ రావు అనేటటువంటి ఈ యొక్క సూపర్ స్టార్ దొరికాడు. ఒకసారి చూడండి, వీడు ఈ అమ్మాయిని చూడండి, ఈ యువతిని చూడండి, బంగారు తల్లిని. ఇతగాడు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి అతి భయంకరంగా చంపేశాడు అనగానే వెంటనే ఎవరు పెట్టలేకపోతారు చెప్పండి? పేదవాడు. ఆ పేదవాడు హంతకుడు కాదు, ఆ హంతకుడుగా వాళ్ళని ప్రూవ్ చేస్తున్నారు. ప్రతి హంతకుడు పేదవాడు. పేదవాడి మీద హంతకుడని ముద్ర వేస్తారా? మేము హంతకుడు అన్నది ఎవరిని? మేము అవమాన పాలు చేయాల్సింది ఎవరిని? వీరేంద్రనాథ్ హెగ్డేనైతే మీరు తీసుకొచ్చి వీడిని తీసుకొచ్చి కూర్చోబెడతారా? ఏం తమాషాలుగుందా అని చెప్పి వీడిని పేదవాడిని చేశారు. పేదవాడు కోవా బన్ను. గుర్తొచ్చిందా స్టోరీ? కోవా బన్ను పేదవాడు స్టోరీలాగా వీడు కూడా హఠాత్తుగా పేదవాడైపోయాడండి. ఆ పేదవాడిని తీసుకొస్తారా? ఏమీ ఎరగని అమాయకుడిని. నిజమే మరి పాపం ఆ వాడు చూడండి, ఎక్కడైనా నమ్ముతారు వాడు ఏమన్నా చేసిందంటే? నమ్మరు. పరమాత్ముడు అనేటటువంటి వాడు ఉంటాడు కదా, వాడికి తెలుసు ఎవడేం చేస్తున్నాడు. వెంటనే వీడిని తీసుకొచ్చి అరెస్టు చేసిన వెంటనే ఈ గాడిదలన్నీ కూడా ఓండ్ర పెట్టడం మొదలుపెట్టింది. ఏ గాడిదలు? ఈ గాడిదలన్నీ ఓండ్ర పెట్టడం మొదలుపెట్టినాయి. ఈ సోకాల్డ్ గాడిదలన్నీ ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి. అరే, ఒక అమాయకుడిని పట్టుకుంటారా? ఒక అమాయకుడిని పట్టుకుని మీరు ఏం చేస్తున్నారు? అది చేస్తున్నారా? ఇది చేస్తున్నారా? అలా అంటారా? ఇలా అంటారా అని చెప్పి ఉద్యమాలు లేవదీసి ఇప్పుడంటే మై డియర్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో యుద్ధాలు జరుగుతున్నాయి. 2012లో యూట్యూబ్లో ఇంత వేవ్ లేదు కదా, సోషల్ మీడియా ఇంత వేవ్ లేదు కాబట్టి అప్పుడు అక్కడ ఆ ధర్మస్థలంలోనే నేల మీదనే జనాల మధ్యనే ఉద్యమాలు లేవదీశారు, అల్లరల్లరి చేశారు, గోల చేశారు. వెంటనే కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. నేరం చేసినటువంటి వాడు సంతోష్ రావు. ఇది 200% వాస్తవం. ఈ సంతోష్ రావుకి శిక్ష పడడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ కమ్యూనిస్టులు ఎవడైతే సోమనాథ్ నాయక్ ఎవడైతే ఉన్నాడో వాడు నిందితుడిగా నిలబెట్టదలుచుకున్నది వీరేంద్రనాథ్ హెగ్డేని. కాబట్టి వెంటనే ఇతగాన్ని ఏం చేశారు? ఈ సంతోష్ రావు అనేటటువంటి వాడి కమ్యూనిటీని బయటికి తీయడం జరిగింది. ఆ కమ్యూనిటీని బయటికి తీసి అక్కడ వెంటనే ఒక ట్యాగ్ తగిలించేశారు. ఏంటి అనంటే
వీళ్ళ రాజకీయాలు ఎలా ఉంటాయో మై డియర్ ఫ్రెండ్స్ మీరు చూసి తీరాల్సిందే. ఈ నికృష్టుల రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఖచ్చితంగా చూడాలి. వెంటనే వీళ్ళు ఏం చేశారు, సంతోష్ రావు బంట అనేటటువంటి ఒక కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. ఆ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి అసలు ఆ కమ్యూనిటీ ఏంటి అనంటే అక్కడ కర్ణాటకలో ఆ ధర్మస్థల ఏరియాలో పొలిటికల్గా ఒక బలమైనటువంటి కులం, పొలిటికల్గా ఒక ప్రజాప్రతినిధిని పొలిటికల్ వేవ్లో ప్రభావితం చేయగలిగేటటువంటి ఒక కాస్ట్. వెంటనే అక్కడ నుంచి కుల నాయకుల్ని బయటికి తీసుకొచ్చారు. అతగాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష పడడానికి వీల్లేదు అనడానికి ఎక్కడ ఏమి జరగాలో చకా జరిగినాయి మై డియర్ ఫ్రెండ్స్. 4 సార్లు కోర్టుకు వెళ్ళినా కూడా బెయిల్ వచ్చింది చూసారా, అలా చాలా జరిగాయి. దానికి పర్యవసానంగా కోర్టు ఏం చెప్పింది అనంటే సంతోష్ రావే సౌజన్య మీద అత్యాచారం చేశాడు అనడానికి సరైనటువంటి సాక్ష్యాలని పోలీస్ అధికారులు సమర్పించలేకపోయారు. కాబట్టి బెనిఫిషియల్ ఆఫ్ డౌట్ కింద వీడిని వదిలివేశారు. వెంటనే మన వాడు నిర్దోషి అని ప్రకటించేశారు, పండగ చేసుకున్నారు. ఆ తరువాత దోషి ఎవరు అనేటటువంటి మళ్ళీ మీడియాలో డిస్కషన్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావడం మొదలుపెట్టాయి. మళ్ళీ ఇంతవరకు ఎవరు లేరు, ఎవరు రాలేదు, ఏమీ జరగలేదు అని అన్న తర్వాత అక్కడితోటి చాలా రోజుల వరకు ఈ డిస్కషన్ని కామా పెట్టి వదిలేశారు. అదిగో అలాంటి సందర్భంలోనే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటిది మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. ఎందుకంటే 2012లో ఆ టైంలో ఉన్నప్పుడు అక్కడ వీళ్ళ ఆటలు సాగలేదు. వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి తరువాత వీళ్ళు మూవ్ అవ్వడానికి కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవటం, బీజేపీ ఎఫిలియేట్ అవ్వడం, అవన్నీ గందరగోళాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ గందరగోళాల్లో వీళ్ళు ఏమీ చేయడానికి వెసులుబాటు రాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము, అక్కడ ద గ్రేట్ కాంగ్రెస్ మినిస్టర్ ఇప్పుడు దిగిపోయినారు, ఇప్పుడు డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకంటే ముందు ఎవరున్నారు అనేటటువంటి జనాలకు తెలుసు. అతగాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకేముందిరా బాయ్, కాంగ్రెస్ అంటే కమ్యూనిస్ట్ అంటే కాంగ్రెస్, ఇక్కడ వేరే అనగానే వెంటనే ఏం చేశారు, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం ఏ నాటకమైనా సరే ఆడడానికి మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పి టక పాములు కదిపారు. ఒక వింగ్ తయారైపోయింది. రెడీగా ఉన్నటువంటి వింగు ఏం చేయాలి అనేటటువంటి ఒక పథకంలో ఎంత పకడ్బందీగా స్టెప్ బై స్టెప్ అక్కడ దాన్ని ధర్మస్థలాన్ని అటాకింగ్ మొదలుపెట్టారు అనగానే వన్ ఫైన్ డే ఈతగాడు ఒకసారి చూడండి, నోరు తెరుచుకొని ఉన్నాడు కదా, ఈతగాడు అక్కడ ఒక ఫేమస్ యూట్యూబర్. ఈ యూట్యూబర్ ఏం చేశాడు అనంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ అన్నిటినీ కూడా క్రోడీకరించి, అసలు వీడు యూట్యూబ్లో ఏం చేశాడయ్యా అంటే శ్మశానాలు అమ్మట తిరుగుతూ ఉంటాడు, ఆ తర్వాత సమాధుల పక్కన వెళ్తూ ఉంటాడు, ఒక క్రైమ్ స్టోరీ వాడు అల్లేస్తాడు. వీడు మంచి నారేటర్, ఓరేటర్, వాడు రెండూ కలిపి అద్భుతంగా స్క్రిప్టులు తయారు చేసుకుంటూ వాడు ఒక భూతాల యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ అద్భుతంగా ముందుకెళ్తున్నాడు. అదుగో అలాంటి వాడు వెంటనే సౌజన్యకి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీ, ఒక వీడియో చేసి సౌజన్య ఎలా చనిపోయింది అనేటటువంటి విషయం మీద మొత్తం కూడా వీళ్ళు చేసినటువంటి నారేషను ఆ నారేషన్ మొత్తం కూడా ఈ వీరేంద్ర హెగ్డే కుటుంబంలో ఉన్నటువంటి అతగాడి కొడుకు ఎవరైతే ఉన్నారో, అన్న కొడుకు తమ్ముడు కొడుకు ఎవరో ఉన్నారండి, చిన్న కొడుకు, ఆయన కొడుకు, అతగాడే చేశాడు అనేటటువంటి నారేషను సాక్ష్యాధారాలు ఇవిగో అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ చెప్పగానే ధడాల్మని అది పేలిపోయిందండి. దడాలను పేలిపోయింది. ఇంకేముంది, ఆ స్టోరీ బయటికి రావడము
మహేష్ అనేటటువంటి కాషాయము కండువా కింద ఉన్న కమ్యూనిస్టు. ఇతగాడు ఒక అవినీతిపరుడు. సమాజంలో కొంతమంది సనాతన ధర్మం పేరు చెప్పుకొని సమాజాన్ని దోచేటటువంటి చీడ పురుగులు ఉన్నారు కదా, ఆ చీడ పురుగుల్లో వీడొకడు. వీడు పూర్తిగా అఫిలియేటెడ్ టు సోమనాథ్ నాయక్ అండుకో. వెంటనే ఇతగాడు బయటకు వచ్చేసి ఇంకేముంది, ఈ ధర్మస్థలంలో ధర్మాన్ని కాపాడుతాననేటటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరేంద్ర హెగ్డే కొడుకే ఇది చేశాడు అని చెప్పి విపరీతమైనటువంటి బజ్ తీసుకొని వచ్చేశాడు మీడియాలో కూర్చొని. ఆ మీడియాలో మహేష్ తిమ్మరోడి అనేటటువంటి వాడు ఒక్కడే చెబితే ఎలాగా, వాడు హిందువు చెప్పగానే హిందువులందరూ నమ్మేశారు. వెంటనే హిందువుల్లో ఒక అనుమానం వచ్చింది, ఒక ప్రశ్నార్థకం వచ్చింది. ఆ వెంటనే అగ్నికి అద్యం తోడవ్వాలి కాబట్టి ఇదిగో మన యొక్క పర్సనాలిటీ ఒకటి వస్తుంది. మేము దీన్ని తీసేసాం కాబట్టి వీడి పేరు చెప్తాను, మీరు నెట్లో వీడి ఫోటోలు చూడండి, వీడి ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి, అద్భుతంగా ఉంటాయి. రెండో ప్రకాష్ రాజ్ వీడు. వీడి పేరు గిరీష్ మట్టన్నావర్. గిరీష్ మట్టన్నావర్ అనేటటువంటి ఈ యొక్క పర్సనాలిటీ. ఇతను ఎవరయ్యా అనంటే గిరీష్ మట్టన్నావర్ హూ ఆర్ యూ అని అడిగామనుకోండి, వెంటనే ఏం మాట్లాడతాడో తెలుసా, ఆమె పోలీస్ ఆఫీసర్ అంటాడు. వీడు నిజంగానే పోలీస్ ఆఫీసర్, కాకపోతే సస్పెండ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్. ఎందుకు వీడు సస్పెండ్ అయ్యాడో తెలుసా అండి? తెలుసా, పార్లమెంట్ మీద అటాక్ జరిగింది ఆ మధ్యకాలంలో, అరౌండ్ 2012 ప్రాంతంలోనే అనుకుంటా, ముందో వెనకో. పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు ఆ అటాక్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఆయుధాలు అందించినటువంటి వెధవ వీడు అనేటటువంటి ఆ ఎంక్వైరీలో తేలింతంతో వీడిని ఉద్యోగంలో నుంచి పీకి పక్కన పడేశారు. వీడెక్కడ సస్పెండెడ్ ఎస్ఐ అని చెప్పుకోడు, ఇన్స్పెక్టర్ అని చెప్పుకోడు. వాడు ఏం చెప్పుకుంటాడు అనంటే ఆమె పోలీస్ ఆఫీసర్, ఆమె యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ అనే మాట్లాడతాడు. వీడు ఒక వేషాల ధారి. వీడికి సినిమాల పిచ్చి, వీడికి సినిమాల్లో నటించాలన్న పిచ్చి, సినిమాలు తీయాలన్నటువంటి పిచ్చి. వీడికి ఏం పిచ్చో చెప్పాను. తర్వాత ఈ క్యారెక్టర్లన్నిటినీ కూడా ఎందుకు చెప్తున్నానో తర్వాత చివర్లో మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు వీళ్ళ గురించి మాట్లాడతాను అన్నమాట. వీడు కూడా మీడియాలో కూర్చొని మాట్లాడతాడు. ఎస్, క్రైమ్ ఇలా జరిగింది, ఎస్ ఇది వాస్తవము, ఎస్ అని చెప్పి వీడు అజ్జం పోసిన తర్వాత అవి ఇంకా భగ్గుమనేసి ఆ ధర్మస్థలంలో కర్ణాటకలో విపరీతమైనటువంటి నిరసనలు ఊవెత్తున ఎగిసి వీరేంద్ర హెగ్డేని ఆ ధర్మస్థలం నుంచి ఆ ధర్మదాతగా తొలగించాల్సిందే అని చెప్పేసి విపరీతంగా నిరసనలు రావడమే కాక హంతకులకి శిక్ష పడాల్సిందే అని చెప్పి నిరసనలు వెల్లువెత్తాయి. వెల్లువెత్తగానే ఇమ్మీడియట్గా అక్కడ ఏం జరిగింది, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో సౌజన్య, సంతోష్ రావు పక్కకెళ్ళిపోయి ఈ సంతోష్ రావు ప్లేస్లో ఆ వీరేంద్ర హెగ్డే గారి సన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వాళ్ళ కొడుకు ఫోటో వచ్చి చేరింది. వెంటనే అప్పుడు వాళ్ళు విచారణను ఎదుర్కొని వాళ్ళు ఆతగాడు ఎవరైతే వీరేంద్ర హెగ్డే ఉన్నారో వాళ్ళ కొడుకు వీళ్ళు ఎప్పుడైతే ఈ మానభంగం అత్యాచారం ఎప్పుడు జరిగింది అని ఏదైతే ఫ్రేమ్ చేసి ఉన్నారో, ఏ డేట్లో ఆ అమ్మాయి మిస్ అయిందో, ఆ అమ్మాయి మీద అత్యాచారం జరగడానికి, ఆ అమ్మాయిని హత్య చేయడానికి ఉన్నటువంటి తారీఖుల్లో అతగాడు విదేశాల్లో ఉన్నాడు. అది వాళ్ళు పాస్పోర్టు వీసాతో సహా తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసి ప్రూవ్ చేసుకుని కోర్టు కొట్టివేసింది. వెంటనే వీళ్ళు ఎంత దౌర్భాగ్యం అంటే ఈ సన్నాసులు ఎంత బాగా నేరేట్ చేస్తారు అనేటటువంటి దాన్ని మనం అందరం గమనించాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ జరుగుతున్నది అదే. ఎంత బాగా నేరేట్ చేశారంటే అతనే చేశాడు అని వీళ్ళు మాట్లాడితే వాళ్ళు వీసా
తీసుకొచ్చి వీసా స్టాంపు ఉన్నటువంటిది తీసుకొచ్చి చూపించారు. బాబు ఇదిగో మా వాడు దాంట్లో ఉన్నాడు, అదిగో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు, అక్కడ ఉండడానికి సాక్ష్యాలు ఇవి ఉన్నాయి అని అన్నీ సబ్మిట్ చేస్తే ఈ వెధవలు మళ్ళీ ఏం మాట్లాడతారు తెలుసా? లేదు లేదు లేదు, అతను వచ్చి ఇక్కడికి వచ్చి 1 గంటలో అత్యాచారం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడంటండి. అద్భుతమైన స్టోరీలు, కన్నడ మీకు అర్థం కాదు కాబట్టి నేను ఇక్కడ పెట్టలేదు. ఎంత అద్భుతమైన స్టోరీలు ఈ నికృష్టులు అల్లారనుకుంటున్నారు. 1 గంట కోసము ఆయన అన్ని వేల కిలోమీటర్ల నుంచి వీరేంద్ర హెగ్డే గారి కొడుకు వచ్చి ఫ్లైట్లో స్పెషల్ పోనీ ఇంకొకటి కూడా వచ్చి వెళ్ళాడు అనగానే మరి నాలాంటి వాళ్ళు అడుగుతారు కదండి, అరే వచ్చాడా, ఎక్కడ, ఏ ఫ్లైటు, ఎయిర్ జెట్టా, లేకపోతే టర్బోనా, లేకపోతే విస్తారానా, లేకపోతే ఎక్కడా, ఏది ఎయిర్ టికెట్ ఏది అని అనగానే మళ్ళీ గతుక్కుమని, మనాళ్ళు గతుక్కుమనడంలో గొప్పోళ్ళు కదా. ఈ మధ్య వాయిస్లు ఎక్కువయ్యే కొద్దీ తిప్పి అడుదిప్పి మడతపెట్టి చిరబెట్టి చింపి చాట చేసి మళ్ళీ తిరిగి మళ్ళీ అదే మాట మాట్లాడుతూ ఉంటారు. వెంటనే తక్కువని తడుపుకొని మళ్ళీ సరిదిద్దుకొని లేదు లేదు స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చాడు అని. ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేయడానికి ఒక వ్యక్తి కొన్ని లక్షల రూపాయలు విదేశాల నుంచి చార్టర్డ్ ఫ్లైట్ని తీసుకొని అక్కడికి వచ్చి 1 అవర్ ఉండి మళ్ళీ తిరిగి చార్టర్డ్ ఫ్లైట్లో అక్కడికి వెళ్ళిపోయాడా? ఈజ్ ఇట్ పాసిబుల్? సరే, ఆ చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చిన ఏటీసీలో అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో అది ఉందా లేదా? ఆ చార్టర్డ్ ఫ్లైటు అక్కడి నుంచి ఎగరాలంటే ఎయిర్పోర్టు, ఆ దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పర్మిషన్ తీసుకోవాలి కదా. మరి అవన్నీ ఎక్కడున్నాయి? సబ్మిట్ చేశారా? లేదు. అయినా సరే వీళ్ళే చేశారు అని చెప్పి ఈరోజు మనం ఏ కథనాలైతే చూస్తున్నామో, పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టే పవన్ కళ్యాణ్ని ఎదిరించేవాడు, ప్రశ్నించేవాడు పులి అయితే క్వశ్చన్ చేసేవాడు, ఇలాంటివన్నీ మాట్లాడేటటువంటి స్క్రిప్ట్లన్నీ పుంఖాలుగా చేసి పడేస్తుంటే తట్టుకోలేక కోర్టుకెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇలా గ్యాగ్ ఆర్డర్లు కనీసం వాళ్ళు ఒక 20 సార్లు తెచ్చుకొని ఉంటారండి. 2012 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్లలో 20 గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకోవడం అనంటే అసలు వీళ్ళ మీద మీడియాలో కూర్చోట, ఈ మీడియా మొత్తం కూడా ఈ సంతకే వద్దపాడేటటువంటి మీడియాలు ఉన్న వాళ్ళందరూ అదే. మా కర్మగాలి మేము కూడా జర్నలిజం అక్కడే నేర్చుకొని సచ్చినాం, వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే. అందుకే వాళ్ళని ఎక్కడ ఇరిసి కట్టె పొయ్యిలో పెట్టాలో బాగా తెలిసిన వాళ్ళు. మొత్తం మీడియా స్ట్రీమ్ అంతా కూడా ఈ అర్బన్ నక్సల్స్ తోటి, ఈ మేధావులతోటి, ఈ లిబరల్స్ తోటి నిండిపోయి ఉండేసరికి విపరీతమైనటువంటి ఆరోపణలు, విపరీతంగా వీరేంద్ర హెగ్డే గారిని విపరీతంగా ఆయన పరువుని తీసి పడేస్తే మీరు నమ్ముతారా మై డియర్ ఫ్రెండ్స్? 20 సార్లు గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకొని ఆ మీడియాలో నుంచి ఆయన మీద ఎలాంటి ఇది పడకుండా ఆ గుడిని సంరక్షించాల్సిందిగా, ఆయన పరువును సంరక్షించుకోవడానికి 20 గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకున్నారంటే వాళ్ళకి సాధ్యమైనది కాబట్టి మిగిలిన సామాన్యుల పరిస్థితి ఏంటండి? అంటే సామాన్యుల్ని ఇంకా ఏ విధంగా వీళ్ళు చెయ్యగలరో అర్థం చేసుకోండి. సనాతన ధర్మం ఎక్కడున్నా, పుణ్యక్షేత్రాలు ఎక్కడున్నా అక్కడ ఈ చీడ పురుగులు, అక్కడ పచ్చటి పంట పొలాన్ని ఎలా చీడ పట్టిస్తాయో అక్కడున్న సనాతన ధర్మం మొత్తానికి కూడా చీడ పట్టిస్తాయి అనడానికి నిలువెత్తు ఉదాహరణ గాయపడినటువంటి వీరేంద్ర హెగ్డే. అలా ఆ కేసు వాళ్ళు కోర్టులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ ఏం జరిగింది? ఇదే వీడు మళ్ళీ సమీరు ఈ వెధవ మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒక స్టోరీ వెళ్ళాడు. అసలు సౌజన్య కాదు, ఇంకా అక్కడ పద్మావతి అనుకుంటా, సౌజన్య కంటే ముందు పద్మావతి అనేటటువంటి ఇంకొకళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక లంబా చౌడా స్టోరీ చేసి మళ్ళీ ఒక స్టోరీ వదిలినాడు. సౌజన్య ఎలా చనిపోయింది అనేటటువంటి స్టోరీని మళ్ళీ వదిలాడండి. వదిలిన తర్వాత విపరీతమైనటువంటి సంచలనం రేగిన తర్వాత అదుగో ఇందాకేం చెప్పాను, అగ్నికి అర్జం పోశారు అన్నాను కదా. ఇప్పుడు రాసినటువంటి వీడి స్క్రిప్ట్కి ఒక క్యారెక్టర్ కావాలి కదా, దాన్ని పోషించడానికి ఒక మెయిన్ రోల్ కావాలి కదా. ఆ లీడ్ రోల్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఎంటర్ అయిందండి. ఆ క్యారెక్టరే వీడు. గుర్తుపట్టారా? విజిల్ బ్లోయర్. గుర్తొచ్చిందా? పైనుంచి కింద వరకు కొత్త
కొత్తగా కుట్టించినటువంటి ఒక క్యాపు, కొత్తగా కొన్నటువంటి ఒక సూటు వేసుకొని పైనుంచి కింద వరకు జిప్పులు వేసుకొని ఊపిరాడకుండా ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి నిలబెట్టేశారు. ఇతగాడికి పెట్టినటువంటి పేరు విజిల్ బ్లోయర్. అంటే ఏంటి అంటే ఒక వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వాడు, ప్రపంచానికి చెప్పినటువంటి వాడిని విజిల్ బ్లోయర్ అంటారు. వాడికి ఏం పేరు, వాడు మొదట్లో ఏం చెప్పలేదు, వాడి యొక్క వివరాలు ఏమీ పోలీసులు వివరించలేదు కాబట్టి వాడికి సమాజం పెట్టిన పేరు, మేధావులు పెట్టిన పేరు విజిల్ బ్లోయర్. మీడియా దాన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చింది. ఈ క్యారెక్టర్ ఒకరోజు ఒక పుర్రె, దాని ఏమంటారు ఎముక, ఇంకేదో ఒక సంచి పట్టుకొని మెల్లగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటూ ఒక లెటర్ పంపించింది. ఏంటి అనంటే, ఇక్కడ ధర్మస్థలంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు గత 20 సంవత్సరాల కిందట ఎన్ని జరిగినాయో అవన్నీ బయట పెడతాను, కానీ నేను మీడియా ముందుకు రాను, పలానా ఆఫీసర్ ముందు మాత్రమే నేను లొంగిపోతాను అని ఆ ఆఫీసర్ పేరు చెప్పి ఒక లెటర్ పంపించడంతో సంచలనం అయ్యింది. విజిల్ బ్లోయర్ వస్తున్నాడు. ఇక మన మీడియా సంగతి చెప్పనే అక్కర్లేదు. గొర్రె ఈనింది అనంటే ఆవును కట్టేయి అని చెప్పి మాట్లాడేటటువంటి ఈ యొక్క సామ్రాజ్యంలో, మీడియా సామ్రాజ్యంలో, ఈ యొక్క దాన్ని ఏమంటారు అంధ బిలీవర్స్ ఉన్నటువంటి సామ్రాజ్యంలో జరిగింది ఏంటి అంటే, పొలోమని కర్ణాటకలో ఎంతమంది జనం ఉన్నారో అంతమంది యూట్యూబర్లు అక్కడ పోయి ఆ పోలీస్ స్టేషన్ మీద పడిపోయారు. కట్ చేస్తే ఈ విజిల్ బ్లోయర్ అనేటటువంటి వాడు ఇక్కడ ఎంట్రీ ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక అద్భుతమైనటువంటి నేరేషన్, మళ్ళీ అక్కడ ఒక స్టోరీ, ఒక మంచి స్క్రిప్ట్ తోటి వచ్చేసాడు. ఏంటి అనంటే, నేను 20 సంవత్సరాల క్రిందట, ఇక్కడ నా వయసు ఇప్పుడు 40, 20 సంవత్సరాల కిందట నేను ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాను. పని చేస్తున్నప్పుడు వన్ ఫైన్ డే అర్ధరాత్రి నన్ను ఒకళ్ళు నా ఇంటి తలుపులు దగాదగా కొట్టారు. కొట్టగానే ఏంటని తీయగానే 2 వ్యక్తులు వచ్చారు. నువ్వు ధర్మస్థలానికి రా అని అన్నారు. నేను వెంటనే వెళ్ళాను. వెళ్ళగానే వాళ్ళు నాకు ఒక అమ్మాయి, ఒక బాలిక, ఒక 14 ఇయర్స్ ఉన్నటువంటి ఒక చిన్న పాపని, శవాన్ని నాకు ఇచ్చి పూడ్చిపెట్టమన్నారు. నేనెందుకు పూడ్చిపెట్టాలంటే, నువ్వు పారిశుద్ధ కార్మికుడివి కాబట్టి, నువ్వు కాంట్రాక్ట్ ఎంప్లాయీవి కాబట్టి నువ్వు చెయ్యకపోతే ఉద్యోగం తీసేస్తాం, లేదంటే నిన్ను చంపేస్తాం అని చెప్పి నా పాయింట్ బ్లాంక్ మీద గన్ను పెట్టి నన్ను బెదిరించేసరికి నేను వణుక్కుంటూ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి, ఆ బాలికని తీసుకొని వెళ్ళి నేను అక్కడ గొయ్యి తవ్వి స్వయంగా నా హస్తాలతోనే నేను అక్కడ సమాధి చేశాను. చేసేటప్పుడు భగవంతుడా, ఆ బిడ్డని 4-5 ఆ బిడ్డ మీద అత్యాచారం చేశారు. ఘోరాతి ఘోరంగా బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ఒక చున్ని ఆమె ఆ పాప మీద కప్పబడి ఉన్నది. ఎక్కడో గాయాలయ్యే, శానిటరీ నాప్కిన్లు ఉన్నాయి, బ్లీడింగ్ అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది. అబ్బా, నిజంగా టీవీ చూస్తున్న నాకు గుండెల్లో నుంచండి ఇలా కారిపోయిందండి. ఏంటి చెప్పండి వేదన. ఒక పసిబిడ్డని ఇలా చేస్తారా? అమ్మా దేవుడా, వీళ్ళు మనుషులేనా? ఎవ్వడ్రా అక్కడ? నాకంటూ గనక ఒక రివాల్వర్ ఇస్తే కాల్చి పారేస్తానా అని చెప్పి ఆ విధంగా ఆవేశం వరదలై పారింది. చూస్తున్న వాళ్ళందరికీ బీపీలు పెరుగుతున్నాయి, ఉత్కంఠత పెరుగుతుంది. రోజుకొక సీరియల్లో వెంటనే అండి ఇక్కడ నుంచి ఎక్కడ ఏది జరిగినా పక్కనే ఉన్నటువంటి ఖమ్మంలో 13 ఏళ్ల బాలిక మీద ఒక నికృష్టుడు అత్యాచారం చేసి అతి ఘోరంగా పైనుంచి 4 అంతస్తుల మీద నుంచి కింద పడేస్తే ఆ పిల్ల ఎముకలన్నీ విరిగిపోయి అచేతనావస్థలో ఉంటే ఒక్కడు పోలేదండి అక్కడికి. కానీ ధర్మస్థలం మాత్రం పోయారండో మేధావులైన జర్నలిస్టులు. దీంట్లో చాలా గొప్ప జర్నలిస్టులు కూడా ఉన్నారు, లైవ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ వేస్తే సోదరులు సోదరీమణుల మనోభావాలని దెబ్బతీశానని ఫీల్ అయితే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేయాల్సి వస్తుందని వెయ్యలా మీరు చూసుకోండి.
వెంటనే పొలోమని ఛార్జీలు, ఫ్లైటుల్లో వెళ్ళారో, ట్రైనుల్లో వెళ్ళారో, కారుల్లో వెళ్ళారో, మొత్తానికి వెళ్ళారండి. విజిల్ బ్లోయర్ని చూశారండి. విజిల్ బ్లోయర్ స్టేట్మెంట్ తీసుకున్నారండి. స్టేట్మెంట్ తీసుకోగానే వెంటనే దీని మీద ఒక సిట్ వేయమని చెప్పేసి అని కోరగానే ఒక సిట్ వేసేశారు. ఆ సిట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ అ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. వెంటనే అతగాడు వచ్చేసాడు. పద నడు, ఎక్కడైతే శవాల్ని నువ్వు పాతి పెట్టావో, ఎన్ని పాతావు అని అంటే, అబ్బా చెప్పలేనండి, 1 2 3 4 నాకు లెక్కలు రావండి, కానీ లెక్కలు చెప్తానండి, కొన్ని వందల శవాలండి, పుర్రెలండి, వేలండి అని వాడు చెప్పలా, యూట్యూబర్లు చెప్పారు, యూట్యూబర్స్ చెప్పారనమాట. అవన్నీ కూడాను వాడు చెప్పింది లోపల స్టోరీ, బయటికి ఎవరికి వినపడదో కనపడదు. కానీ మన వాళ్ళు మాత్రం వందల శవాలు, గుట్టలు గుట్టలుగా బయటపడుతున్న ఎముకలు, గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నటువంటి పుర్రెలు, ఒక హారర్ స్టోరీ తీశారు బయటికి. ఒక్కొక్కళ్ళలో ఉన్న కళాకారుడు ఏమన్నా బయటకు వచ్చిండబ్బా. మన సోదరీమణులు అయితే మాత్రం మైకులు పట్టుకుని, ఇదిగో ఇక్కడే జరుగుతుంది, ఇదిగో ఇక్కడే ఉంది, ఇదిగో ఇదే జరుగుతుంది అని చెప్పేసి కథనాలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు మరి దీనికి మళ్ళీ ఇంకొకటి యాడ్ అవ్వాలి కదా. ఇప్పుడు పేపర్ ఎగురుతుంది, దాని మీద ఒక బరువు పెట్టినప్పుడే కదా పేపర్ అలా స్థిరంగా ఉంటుంది. మరి ఈ స్టోరీని స్థిరం చేసి ఇన్వెస్టిగేషన్లో ముందుకు తీసుకెళ్ళాలంటే అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, అదిగో ఇక్కడే ఒక బ్యూటీ క్వీన్ ఎంటర్ అయ్యింది. ఈవిడ, ఆ బ్యూటీ క్వీన్ పేరు సుజాత. 72 ఏళ్ల వృద్ధురాలు. 70. వెంటనే మన తెలుగు స్క్రీన్ మీద మహిళలు అపియర్ అయ్యారు. ఏ మహిళలు అపియర్ అయ్యారు? నేనెందుకబ్బా, నాకంటే మీకే బాగా తెలుసు, మీకే బాగా తెలుసు. అక్కలు, లక్కలు, వక్కలు, ఆ వక్కలందరూ ఎవరెవరో మీకు తెలుసు. వాళ్ళందరూ స్క్రీన్ మీదకి వచ్చి 72 సంవత్సరాల వృద్ధురాలు. పాపం ఆమె ఏం చేసింది, ఎందుకు వచ్చిందబ్బా అంటే, అలా నడుచుకుంటూ దీనంగా పోలీస్ స్టేషన్కి వచ్చింది. వచ్చి ఏం చెప్పిందంటే, ఆ దీనురాలు ఒక సిబిఐ ఆఫీస్లో బాంబేలో వర్క్ చేస్తుంది. పని చేస్తున్నప్పుడు ఆ పిల్ల ఎవరైతే ఉన్నారో ఆ పాప అక్క డాక్టర్ చదువుతుంది. డాక్టర్ చదువుతున్నటువంటి పాప ఎక్కడికి వచ్చింది? గుడికి వచ్చిందండి, దేవుణ్ణి దండం పెట్టుకోవడానికి. పాపం ఆమె బిడ్డ గుడికి వస్తే అక్కడ స్నేహితులందరూ 4-5 వచ్చారు. ఆ స్నేహితులందరూ బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత నేను గుడిలోనే ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్పింది. చెప్పగానే కూర్చొని ఆమె అలా ధ్యానంలోకి వెళ్ళంగానే ఇలా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ ఆమె ఏం జరిగిందో ప్రపంచానికి తెలీదు, జరిగిన ఆమెకే తెలీదు. కానీ ఆమె మాత్రం అక్కడ ఇంతవరకు అడ్రస్ లేదండి. ఆమెని శవంగా మార్చారా? మరొక సౌజన్య అయ్యిందా? ఏం జరిగింది అని మన వక్కలంతా వాపోయారు యూట్యూబ్లో కూర్చొని. మహిళామూర్తులు గుండెలు పిండేసినాయి. నాకైతే నేను చెప్తున్నాను కదండి, కత్తి ఒకటి తీసుకొని ఆ గుడిలో ఆ కనిపించకుండా పోయిన ఆ బిడ్డని ఎవడు ఏమి చేస్తే దాని దుంపదగ్గ లోపల ఉన్న పరమేశ్వరుడు ఎమ్మటైనా సరే కత్తుచ్చుకొని పడిపోదాం అన్నంత ఆవేశం నాలో కట్టలు తెంచేసుకుని ఇట్లా బ్లడ్ బాయిల్ అయిపోయింది. అలా అతుక్కుపోయి చూశానండి టీవీని. మీరు కూడా చూసారా? చూసే ఉంటారులేండి, ఖచ్చితంగా చూసే ఉంటారు. ఓకేనా? ఇప్పుడు చూసిండ్రు కదా, ఈమె సుజాతక్క వచ్చి ఏం చెప్పింది? నా కూతురు ఆ రోజు నుంచి కనపడడం లేదు. అప్పటి నుంచి నేను ఎన్ని లెటర్లు రాసినా కూడా ఇక్కడికి వచ్చాను, నా బిడ్డను ఎతికాను. అక్కడికి వెళితే ఒక సిఐ ఉన్నాడు. ఆ సిఐ నన్ను బండబూతులు తిట్టాడు, నీ కూతురే చెడ్డదన్నాడు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా కర్మ కాలింది. నేను పేదదాన్ని, నేను ఇప్పుడు వృద్ధురాల్ని. అప్పుడెవరు? సిబిఐలో వర్క్ చేస్తున్నది, ఇప్పుడు వృద్ధురాలు. మళ్ళీ మధ్యలో ఎందుకు రాలేదంటే పేదరాలు. 72 గంటలు ట్రైన్లో జర్నీ చేసి వచ్చిన పేదరాలు. పట్టించుకోదా కర్ణాటక ప్రభుత్వం? ఎవరున్నారు అప్పుడు? బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వంలో సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, ధర్మం అడ్డం పెట్టుకొని అధర్మంగా పనిచేస్తూ ధర్మస్థలంలో ఎన్ని 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 ఆడపిల్లల శవాలు మాన ప్రాణాలతో ఆడుకున్నటువంటి వాళ్ళు
కొంచెం మంచినీళ్ళు తాగుతానే, ఆయాసం వచ్చింది. అబ్బా అట్టా గొంతు చించుకొని అరిసి అరిసి అంటే మన యూట్యూబర్లో ఒక్కలో చెక్కలయ్యేటట్టు గొంతు మార్చి 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 చెప్పినారు స్టోరీ. నిజంగా చెప్పొద్దా అండి, నాలాంటి దానికైతే కళ్ళల్లో నుంచి నీళ్ళే వచ్చినాయి సారు, నిజం చెప్తున్నా. ఆ తర్వాత ఈ అమ్మ ఏం జరిగింది, ఆ తర్వాత వెంటనే ఇంకొకళ్ళు వచ్చారు, మా అమ్మాయి కూడా ఇక్కడ మిస్ అయ్యింది అని ఇంకొక క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ నాకు దొరకలేదు, నాకు టైం లేదు, అందుకని పెట్టలేదు. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ పెడతాను. ఇప్పటికే చాలా ఫోటోలు అయిపోయినాయి. అంటే క్యారెక్టర్లు ఎన్ని భారీ కథా చిత్రం అండి ఇది, ధర్మస్థల భారీ కథా చిత్రం, భారీ తారాగణం. ఆ తారాగణంలో ఒక సూపర్ స్టార్ ఈమె. ఓకే, హీరోయిన్ అని ఇందాకే చెప్పాను కదా, బ్యూటీ క్వీన్ హీరోయిన్. బాడీ షేమింగ్ అనుకోకండి, ఎందుకంటే ఆ ధర్మానికి కొమ్ము కాసేటటువంటి వాడు వికృతంగానే కనిపిస్తాడు. అండర్స్టాండ్? ఇంకా వస్తున్నాను, కొంచెం ముందుకెళ్దాం. వెంటనే ఈ క్యారెక్టర్లన్నీ వచ్చేసి మా అమ్మాయి కనపడడం లేదు, ఏదో అయిపోయింది అనగానే మన యూట్యూబర్లు అందరూ ప్రపంచమంతా దీని దుంపదగా ఒక ఏసీ వేశారు, ఒక స్పాట్ లైట్ వేశారు, ఒక మైక్ ఇట్టారు. ఇక రచించురా నా సామిరంగా, ఉద్యోగం లేదు సద్యోగం లేదు, అమ్మాయి ఇంట్లో పెడుతున్నారు, బగ్గా తిని కూర్చుంటున్నావు. కూర్చున్న తర్వాత అరిగేదంతా కూడా ఏ విధంగా అరిగేదాకా కూడా ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ తయారు చేసి వాడి క్రియేటివిటీ నాడు చూపించే అవతల వారు దొబ్బినాడు. లైకులు కొట్టినటువంటి ఎదవలందరికీ కూడా నేను చెప్తున్నాను, మీరెంత ఎదవలయ్యారో అర్థం చేసుకోండి. ఒక్కడు కూడా యూట్యూబర్స్ అనేటటువంటి వాడు ఒక్కడు కూడా ఆ గుడి చరిత్ర తెలియదు, ఆ గుడికి ఇంత ముందు వెళ్ళలేదు, అలాగే ఆ గుడిలో పలానాది జరిగింది అనడానికి వాడు అక్కడ లేడు. వాడు స్టూడియోలో కూర్చొని, స్టూడియో ఏంటి దాని బాగుందా, ఏదో వాడి ఇంట్లో కుర్చీలో డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని మాట్లాడినటువంటి అవాకులు చవాకులన్నిటికీ కూడా విపరీతమైనటువంటి ప్రచారాన్ని ఇచ్చిన జనానిది తప్పు కాదా? సరే, తప్పా ఒప్ప ఇంకా చెప్తాను. వెంటనే ఒక సిట్ ఏర్పాటు చేయటం జరిగింది. సిట్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఆధ్వర్యంలో, అరే ఇన్ని హత్యలు జరిగాయి ఇక్కడ, ప్రపంచమంతా, ఇంకా మన వక్కల బోళ్ళు ఉంటారు కదా, వక్కలు చక్కలు చించేసుకుని మొక్కలైపోయి మాట్లాడేటటువంటి, ఏం మాట్లాడతారు అంటే, ప్రభుత్వం కదలదా, అక్కడ శవాల్ని బయటికి తీయరా, ఇంతేనా, ఈ అధర్మం ఎన్నాళ్ళు సాగాలి, ఈ అమాయకులు ఎన్నాళ్ళు బలవ్వాలి, ఆడపిల్లల మాన ప్రాణాలతో ఆడుకునేటటువంటి ఈ దుర్మార్గుల్ని ఏం చెయ్యాలి అని నాలాగా అరిచేవాళ్ళు ఒకళ్ళైతే, అసలు ఈ సమాజం ఇలా భర్చు పట్టిపోవడానికి కారణం ఎవరు? మనమే. ఆ సమాజాన్ని నిలదీయకపోవడమే. సమాజాన్ని ఎప్పుడైతే నిగ్గదీసి నిలదీసి అడుగుతామో ఆ రోజు వీళ్ళందరూ పారిపోరా అని తాపీగా కూర్చొని మా ప్రకాశం రాయిలాగా మాట్లాడేటటువంటి వక్కలు కూడా కొంతమంది ఉన్నారు. ఆ వక్కలు కూడా మాట్లాడినారు. ఆవేశము, అలాగే దాన్ని ఏమంటారు, స్థితప్రజ్ఞతతో కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? ఆ సంఘటనలో ఏమనిపించిందంటేనండి, వెంటనే నేను కూడా సూట్ కేసు జప్మని తీసి పడేశాను. టక్క 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 ఒక 4 జతలు సర్దేశాను. మా ఆయన్ని అడిగాను, బాబు ఒక కార్డు ఇస్తే, నేను అలా పొయ్యేసి అక్కడ ఏం జరుగుతుందో చూసేసి గబగబా అక్కడ జరిగేటటువంటి అన్యాయము, అక్రమము, బలైపోయినటువంటి ఆడపిల్లల ఆత్మకి శాంతి చేకూరుస్తా, నిందితులకి శిక్ష పడేదాకా ఒప్పుకోనండి అని అడగగానే పాపం మా ఆయన పైనుంచి కింద గిట్ట చూసి పని చూసుకో అన్నాడు. చాలా హర్ట్ అయినానండి, చాలా హర్ట్ అయినా. అందుకే నేను పోలే అని అనుకోకండి. ఒక చిన్న లాజిక్, ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ ఎంటర్ అయ్యిందో, ఆ క్యారెక్టర్ ఏ ఉద్యోగం చేస్తున్నానని చెప్పింది, సిబిఐ ఆఫీస్లో స్టెనో ఉద్యోగం చేస్తున్నానని చెప్పింది. సిబిఐ ఆఫీస్లో స్టెనోగా వర్క్ చేసే వాళ్ళకి కొద్దో గొప్ప అధికారుల దగ్గర వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా డ్రాఫ్ట్ చేసేది వీళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఆవిడ అన్ని సంవత్సరాలు సిబిఐ ఆఫీస్లో వర్క్ చేసింది కాబట్టి అధికారులు ఖచ్చితంగా ఈమెను పట్టించుకుంటారు. సిబిఐ ఆఫీసులో ఒక్కడు కూడా ఈమెను పట్టించుకోలేదు అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ వీరేంద్ర హెగ్డే గొప్పవాడు అనుకోవాలా? ఎవరు గొప్పవాళ్ళు అనుకోవాలి? ఈమె చేతగానితనము,
ఈమె చేతగాని వ్యక్తి అనుకోవాలా? అక్కడ ఒక చిన్న లాజిక్ ఎక్కడ నన్ను క్లిక్ చేసింది అంటే, వెంటనే సిబిఐ ఆఫీసు ఏదో ఒక విధంగా రిప్లై ఇవ్వాలి. వెంటనే మన యూట్యూబర్లు లేదా మెయిన్ స్ట్రీము, కనీసం అట్లీస్ట్ మెయిన్ స్ట్రీము, బాంబేలో ఎవరున్నారండి, రిఫ్లెక్షన్ అర్నబ్ గోస్వామి ఉన్నాడు అక్కడ. వెంటనే మైక్ అందుకుంటాడు, పీపుల్ వాంట్స్ టు నో ఇండియా, పీపుల్ వాంట్స్ టు నో, పబ్లిక్ వాంట్స్ టు నో అని అరిచేటటువంటి వాడు కూడా ఏం అరవలేదు. సిబిఐ ఆఫీస్ అన్నారు. ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా అక్కడికి వెళ్ళి అక్కడ యొక్క ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు సేకరించలేదు? అక్కడ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా ఎందుకు రాలేదు? ఎక్కడో నాకు కొడతా ఉంది. ఎందుకంటే నేను కూడా అదే స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి ఆ స్కూల్లో ఎలాంటి కరికులం ఉంటుందో నాకు తెలుసు కదా. అమ్మా ఏందో జరుగుతుంది రాబాయ్ ఇక్కడ అని వెంటనే మా మిత్రులు అక్కడ ఎవరు ఉంటారో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఏం జరుగుతుందిరా భయ్యా అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారో మళ్ళీ రివీల్ చేస్తా. వెంటనే సిట్ వేయంగానే ఆ సిట్టు కొంతమంది ఆఫీసర్స్ని నియమించి వెంటనే వెళ్ళి ఈయన ఎక్కడైతే శవాలని పూడ్చిపెట్టాడో మొత్తం శవాలను బయటికి తీయండి, తవ్వండి అని సీఎం ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఒక సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని. ఆ టీం వెళ్ళింది, ఈతగాడిని ఎవరిని, ద గ్రేట్ విజిల్ బ్లోయర్ని పట్టుకొని ఇలా ఒక్కసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, అతగాడిని తీసుకొని వెళ్ళారు. మొత్తం సిఆర్పిఎఫ్ దళాలు దిగినాయి. ఇంతమంది లోకల్ పోలీసులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు, సిఆర్పిఎఫ్ మొత్తం సెక్యూరిటీ వాడిని పట్టుకున్నారు, పోయారు. మీడియాలో మ్యూజిక్లు మొదలైనవి, మైకులు ఆనైని, గొంతులు చించుకున్నారు. గోల్డ్ మెడలిస్టులు అందరూ అక్కడ కథనాలు వండి వార్చారు. జనాలందరూ చూస్తున్నారు. అదుగో ఇప్పుడే ఇక్కడ 7 శవాలను తీశారు అనగానే ఒక బకెట్ పట్టుకుని వస్తున్నాడు. నాకు ఆశ్చర్యం, 7 శవాలు బకెట్లు ఎట్టబట్టినాయి అబ్బా అని. అతను ఇప్పుడే గుట్టలుగా బయటపడుతున్నాయి అనగానే ఒక కవర్ పట్టుకొని వచ్చేసి ఈయన వచ్చింది. ఇదేంటబ్బా గుట్టలన్నీ కలిపి ఒక కవర్లో ఉన్నాయేంటి, అర్థం కావట్లేదు. ఎప్పుడు వస్తాయి ఆ శవాలు, ఎప్పుడు వస్తాయి ఆ ఎముకలు? శవాల కోసం ఎంత ఎంపర్లాడిపోయారో జనాలందరూ నాతో సహా. శవం అని. శివం ఉన్నాడు అక్కడ. శివం ఉన్నప్పుడు శవాలు ఎందుకు ఉంటాయిరా? మిమ్మల్ని బొందబెట్టడానికి కాపలాగా ఉన్నాడు అక్కడ. ఏం జరిగింది? తవ్వి ఒక నారేషన్ క్రియేట్ చేసి తవ్వితే అక్కడ ఒకే ఒక్క చోట మా మనిషికి సంబంధించినటువంటి అస్థికలు దొరికినాయి, ఎముకలు దొరికినాయి. అది ఏంటివయ్యా అని ఆరా తీస్తే అప్పుడు చెప్తాను వినండి. ఈయన ఎవరైతే ఉన్నారో వీరేంద్రనాథ్ హెగ్డే, ఈయన జైన మతస్థుడు అని మీకు ముందే చెప్పాను. జైన మతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మతస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చివరికి వాళ్ళ మరణాన్ని వాళ్ళే రాసుకుంటారు. కొంతమంది ఫాలో అవుతారు. చివరి దశలో అన్నము, నీళ్లు, మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా వాళ్ళు మరణాన్ని ఆహ్వానిస్తారు. అది ఆ మతంలో వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం అనుకోండి, సంప్రదాయం అనుకోండి. అలా అక్కడికి వచ్చి అక్కడ మన వాళ్ళు కూడా కొన్ని ఇంటర్వ్యూలు మీరు చూసుంటారు. లేదండి ఇక్కడికి వచ్చి చాలామంది ఇక్కడికి వచ్చి చనిపోవడానికి ఇక్కడికి వస్తారనగానే, చూసారా ఆత్మహత్యలు చేసుకోవడానికి వస్తున్నారంటే ఇక్కడికి, ఈ గుడినే ఆత్మహత్యలు చేసుకోవడానికి జీవితం మీద విరక్తి పుట్టిందిరా బాబు. ఎట మాట్లాడతారా నోట్లో ఆ గబ్బేసుకొని? కనీసం చెత్త వాసన ఎంతసేపు చూస్తాం రా బాబు? 2 నిమిషాలు భరిస్తాం, 3 నిమిషాలు భరిస్తాం. ఎన్ని రోజులు భరించావురా బాబు ఆ నోట్లో నుంచి వచ్చిన గబ్బుని? ఆ శవాలని ఆత్మహత్య, కొంతమంది ఇక్కడ ప్రాణత్యాగం చేయడానికి వస్తారు అనడం ఆ సామాన్యులకి రాక, ఇక్కడికి వచ్చి చనిపోవడానికి ఇక్కడికి వస్తారండి అనేసరికి దాని మీద ఒక పెద్ద వెర్షన్. అక్కడ చనిపోవడానికి ఎందుకు వస్తారంటే, ధర్మస్థలం ఒక పుణ్యక్షేత్రము, అక్కడ ఉన్నదెవరు? శివయ్య. ఆయన ఎవరండి? ఎవరాయన? దేనికి కాపలా? ఆయన శ్మశానానికి కాపలా. ఆయన లయకారకుడు.
ఆయన దగ్గరే ప్రాణాలు పోవాలి. ఆ జైన మతంలో ఉన్నది ఏంటంటే ఆఖరి రోజుల్లో కొంతమంది దీన్ని పాటిస్తారు. వాళ్ళు ఏమి ఆహారం తీసుకోరు, అక్కడే దైవ సన్నిధిలో అంటే ఆ ధర్మస్థల ఏరియాలో వాళ్ళు విగ్రహాలను పూజించరు కాబట్టి, కానీ ఆ స్థలం పవిత్రమైనది కాబట్టి అక్కడికి వచ్చి వాళ్ళు ఆ దీక్ష తీసుకుంటారు ఫలానా అన్ని రోజులు. ఆ దీక్ష తీసుకొని అన్నపానీయాలన్నీ వదిలేసి అక్కడే వాళ్ళు ప్రాణత్యాగం అనేటటువంటిది చేస్తారు. వాళ్ళు భగవంతుడిలో ఐక్యమవుతారు. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటివే ఆ అస్థిపంజరము. అక్కడ దొరికినటువంటి మానవ ఎముకలు, అస్థిపంజరాలు పుర్రే అదే బకెట్లో తీసుకెళ్లారు, కవర్లో ఎముకలు పట్టుకుపోయారు. అది స్టోరీ. దీంతో ఆ సిట్ ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో చిర్రెత్తుకొచ్చింది. చెప్పాను కదా ఇంతకు ముందే, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అతను ఆయన అనేసి వెంటనే ఏం చేశాడు, ఫాట్ 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 మని ఈ ముసుగు వీరుణ్ణి 4 తగిలిచ్చాడండి. ఇదోనే మంచి గౌరవంగా స్టైల్లో పోలీసు వాళ్ళ స్టైల్లో మర్యాద చేశారు. మసాలా నూరారు. నూరగానే అప్పుడు వాడు భళ్ళున వాంతి చేసుకున్నాడు. ఏంటయ్యా అంటే, బాబోయ్ నాకేం తెలియదు. ఏమన్నాడు? బాబోయ్ నాకేమీ తెలియదు, దయచేసి నన్ను క్షమించుడి, శవాలేవు అంత తుచ్ అన్నాడు. ఒక్కసారే ఈ వక్కల మైకులన్నీ ముక్కలైనవి, గుండెలంతా ముక్కలైపోయినాయి, చెక్కలైపోయినాయి, బాధ అయిపోయింది. అయినా మేము వదిలిపెడతామా? అబ్బే లేదు లేదు లేదు, భూమిని తవ్వేసి ఎముకలు గుట్టలు మాయం చేసేసారంట రాత్రే. దుంపలాగా ఇంతమంది పోలీసులు ఉన్నారు ఈడ, ఇంత పెద్ద ఇష్యూ జరిగింది అక్కడ, ఇంతమంది జనం మధ్య రాత్రి వీరేంద్రనాథ్ హెగ్డే ఒక 4 మనుషులు తెచ్చేసి శవాలు తవ్వేసేసి ఎముకలు ఎత్తేసుకుని లారీల్లో వేసుకెళ్ళిపోయాడు, లేదా స్పెషల్ హెలికాప్టర్లో వేసుకొని పోయి ఇలా బొంద పెట్టారు ఇలా పెరట్లో. స్టోరీ విన్నారా? వీళ్ళ నేరేషన్ ఎలా ఉంటుందో. అప్పుడేమైంది ఇంకా చెప్తా. మన వక్కలో చెక్కలో అన్నయ్యలు అల్లిన కథలు ఎలా బయటపడినాయో కూడా చెప్తా. ఈయన్ని పట్టుకొని 4 పీకిన తర్వాత వీడు మూసుకొని ఉన్న వాస్తవం బయటికి కక్కిన తర్వాత అప్పుడు ఇమ్మీడియట్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అటు నుంచి నరుక్కు రావడం మొదలుపెట్టారు. నరుక్కొచ్చినప్పుడు ఇదిద్దో ఇక్కడ ఈ అప్పని అమ్మ మీ కూతురు చనిపోయిందన్నావు కదా, ఆమె ఫోటో తీసుకురా, ఫోటో అన్నారు. అనగానే ఈమె వెంటనే ఈ అమ్మాయి ఫోటో తెచ్చిచ్చేసింది. ఈ ఫోటో ఇచ్చేసి ఇద్దిద్దండి, నా కూతురండి, నా కూతురండి, అయ్యో నా కూతురండి, మళ్ళీ గుర్తు చేశారండి, గుండె పగిలిపోతుంది, షివరింగ్ వచ్చేస్తుంది, నేను నిలబడలేను, కూసేయలేను, కాసంతా ఇరానీ చాయ్ ఇప్పించండి అయ్యా అని బల ఏడ్చింది. అవునా అమ్మ అని కూర్చోబెట్టి ఇరానీ చాయ్ 4 నీలోఫర్ బిస్కెట్లు కూడా పెట్టి అవ్వ చెప్పే వాస్తవం చెప్పకపోతే చెప్పు ఉంది చూసావా అది తెగుతుంది అని అనుంటే బాగుండేది. అనకుండానే వాస్తవం చెప్పింది. ఏమని చెప్పింది? కట్ చేస్తే పాప CBCID లేదు, తొక్క లేదు, పాప చరిత్ర ఇది. పాప బ్యూటీ క్వీన్ ఎంగేజ్లో ఉన్నప్పుడు ఆమె మూగజీవాలను ఏ విధంగా ప్రేమిస్తుందో ఆమె యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చిన ఆర్టికల్ ఇది పత్రికలో. ఏం ఆర్టికల్ అది అంటే, ఆమె ఒక మిలిటరీ ఆఫీసర్ ఇంటి దగ్గర నుంచి ఆవిడ భర్త వదిలేశాడో మరి వీడియో అనుకుంటా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. బతుకు తెరువు కోసం వచ్చి ఒక మిలిటరీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ దగ్గర వంట మనిషి CBI ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి స్టెనో పూర్వాశ్రమంలో వంట మనిషి అని డిక్లేర్ అయ్యింది. ఆ తర్వాత CBCID గురించి మాట్లాడిన వక్కలు యాడికి పోయినారో మూసుకొని కూర్చున్నారు. మరి దాని గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదు. క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్ అసాసినేషన్, క్యారెక్టర్ క్రియేషను ఈ నికృష్టులు ఎలా చేస్తారో జనం ముందు పెట్టడమే ఈరోజు నేను ముందుకొచ్చాను. ఈమె ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి
ఆ కుక్కల్ని ఎలా పెంచాలి, కుక్కల్ని ఏం చేయాలి, కుక్కలకి అన్నం ఎలా పెంచాలి, నీళ్ళెట్టా పోయాలి అనే దాని మీద మూగజీవాల ప్రేమికురాలుగా ఆవిడ పేపర్కి ఎక్కింది. ఇంకేదో ఇష్యూ ఉంది, ఆ కన్నడ నాకు రాదు, నేను చదవలేదు. కాకపోతే మ్యాటర్ ఇది. అక్క ఈమె అమ్మో మళ్ళీ వచ్చింది చూసారా ఎంత అమాయకంగా ఉందో. ఒక్క నిమిషం ఉండండి. ఈవిడ మరి ఇంతకీ ఈవిడెవరండి, మరి ఫోటో తీసుకొచ్చి చూపించింది కదండి, మరి ఈవిడేమైందో చెప్పండి అని అడిగేటటువంటి దరిద్రపు సన్నాసులు పనికి మాలిన వాళ్ళు ఉంటారు కదా. విషయం ఏమిటంటే ఈవిడ ఒక గృహిణి. అసలు ఈవిడికి సంబంధమే లేదు. ఈవిడ చనిపోయారు, ఆవిడకి ఏదో ప్రాబ్లం వచ్చి చనిపోయినటువంటి వ్యక్తి ఫోటో తీసుకొచ్చి, ఎవరిదో ఫోటో తీసుకొని వచ్చి ఈమె చూపించి ఆడించినటువంటి డ్రామా. డైరెక్టర్ ఎవరో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి నేను. ఇలా జరిగిన తర్వాత అద్దుగద్దుగో తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, మన చిన్నయ్య ఎవరు చిన్నయ్య? విజిల్ బ్లోయర్ వచ్చింది. ఎవడైతే విజిల్ వేశాడో, విషయాన్ని చెప్పాడో అతను ఎవరయ్యా అంటే దిస్ ఈజ్ ద పర్సనాలిటీ. ఇది ఎక్కడ నుంచి ఎక్కడికి జరిగింది అనంటే, ఇప్పుడు స్టోరీ నేను చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఈతగాడిని దించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సెంధిల్ అని మీరు గమనించారో లేదో ఒక్కసారి గూగుల్లో కొట్టి చూడండి. తమిళనాడు ఎంపీ సెంధిల్ అని కొట్టి చూడండి, అతగాడి చరిత్ర వస్తుంది. సెంధిల్ అనేటటువంటి వాడు కర్ణాటకలో ధర్మస్థల ఏరియాలో కమిషనర్గా ఉన్నాడు. కమిషనర్గా ఉన్నప్పుడు ఇసుక వ్యాపారం, ఇసుక దందాని నడిపినటువంటి పర్సనాలిటీ. లారీ 3,000 రూపాయలు ఉన్నటువంటి లారీ ఇసుకని 14,000 రూపాయలకి అమ్మాలని హుకుం జారీ చేసి ఆ యొక్క మొత్తాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నటువంటి భయంకరమైనటువంటి అవినీతిపరుడు. విపరీతమైనటువంటి అవినీతిని జనాల మీద బతికేస్తూ ఉంటే, అవినీతిని ప్రోత్సహిస్తూ ఉంటే, ఆ అవినీతి అధికారిని ఐఏఎస్ కాబట్టి తీసి పక్కన పెట్టడానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎప్పుడైతే జరుగుతుందని తెలిసిందో, తనని సస్పెండ్ చేస్తారు అనేటటువంటి విషయం తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ సెంధిల్ అనేటటువంటి వాడు, మీకు గుర్తుందో లేదో, సిఏఏ రద్దు చెయ్యమని చెప్పి యాజిటేషన్స్ జరిగాయి. ఆ యాజిటేషన్స్ జరిగినప్పుడు చిచ్చి ఈ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వానికి నేను పూర్తి వ్యతిరేకిని, నేను బీయింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, నేను ఇలాంటివన్నీ కూడా నేను సహించను, ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్పి నేను దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా అని చెప్పి గబగబా కాకి ఊడదీసి పోయి దాంట్లో దూకినాడు. సిఏఏ ప్రొటెస్టెంట్గా కట్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెంధిల్లో తమిళనాడు ఎలక్షన్స్లో అంటే విజయ్ కంటెస్ట్ చెయ్యకముందు 5 years బ్యాక్ అరౌండ్ 2001లో జరిగినటువంటి ఎలక్షన్స్లో, 2021లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ తరపు నుంచి ఎలక్షన్స్లో కేవలం 3 రోజులండి అతను తిరిగింది. 3 రోజులు డిక్లేర్ చేసి ముందు ఎగ్జాక్ట్గా ఎంపీ సీటు టికెట్ తీసుకున్నాడు. కరెక్ట్గా 3 రోజుల ముందు జాయిన్ అయ్యాడు. ఏ కాన్స్టిట్యున్సీలోనూ తిరగలేదు. అతగాడు 3 చోట్లకి వెళ్ళాడు, టాటా బై బై అన్నాడు, ఎంపీ అయ్యాడు, పార్లమెంట్లో కూర్చున్నాడు. ఫ్రమ్ స్టాలిన్ గవర్నమెంట్కి డిఎంకే పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి పొత్తులో భాగంగా స్టాలిన్ అనేటటువంటి వాడు ఎంపీ అయ్యాడు. ఈ చిన్నయ్య తమిళనాడు నుంచి వచ్చానని చెప్పాడు. ఈ చిన్నయ్య తమిళనాడు ఎందుకు వెళ్ళిపోయావంటే, ఈ ఘోరాలు నేరాలు భరించలేక కర్ణాటక నుంచి నేను తమిళనాడు పారిపోయినానండి, ఇంకా నా ఉద్యోగం వదిలేసేసుకున్నానండి, ఇప్పుడు నా మనస్సులో గంట కొడుతుందండి, ఆ లోపల అంతర్మదనం ప్రారంభమైందండి, ఆ అంతర్మదనం నన్ను నిద్రపోనివ్వట్లేదండి, పో అని నడుతుందండి, అందుకని వచ్చి వాస్తవాలు చెప్పారని వాగినటువంటి ఈ చిన్నయ్య వచ్చింది తమిళనాడు నుంచి. హూ సెండ్ దిస్ పర్సన్ టు ధర్మస్థల? మిస్టర్ సెంధిల్.
ఈ సంధిలో ఇదే కర్ణాటకలో ధర్మస్థలలో కమిషనర్గా ఉన్నాడు. ఇక్కడ చేసినటువంటి అవినీతి పరుడుగా ఉన్నటువంటి సెంధిల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో కూర్చోబెట్టినటువంటి ఘనత మన ప్రజాస్వామ్యానిదే. ఎందుకు అంటే అక్కడ నుంచి స్క్రిప్ట్ నడిచింది, అక్కడ నుంచి వచ్చింది, అక్కడే ఇవన్నీ జరుగుతున్నాయి అని జనమందరూ భ్రమపడ్డారు. సెంధిల్ అనేటటువంటి వాడు అక్కడ తమిళనాడు నుంచి ఆ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని తమిళనాడు అండ్ కర్ణాటక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవాలి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడిస్తున్నటువంటి హై డ్రామా ఫ్రమ్ తమిళనాడు అని. కానే కాదు అసలు స్టోరీ ఏంద్వయా అంటే దీనికి కర్త కర్మ క్రియ అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం అంతా కలిపితే మన ప్రకాశం. ఎవరు? మన ప్రకాశం ప్రకాష్ రాజ్ ఆంథోనీ రాయ్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత కూడా. ఇతను రాసింది యాక్ట్ చేసి తీసినటువంటి ఆపరేషన్ ధర్మస్థల ఖర్చు దాదాపు 200 కోట్ల రూపాయలు. మై డియర్ ఫ్రెండ్స్, 200 crores. మీరు అడగచ్చు, ఇదేంటండి 200 కోట్లు ఏం చేశారండి, ఏమైందండి, ఎంత ఖర్చు పెట్టారండి అని మాట్లాడచ్చు. ఎందుకు ఖర్చు అయిందో నేను చెప్తా. ధర్మస్థల కేసుని ఇతగాడు ఈ మధ్య కాలంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి బీజేపీ గవర్నమెంట్కి అపోజిషన్గా ప్రొటెస్ట్ చేసుకుంటూ అగైనెస్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ తర్వాత కమ్యూనిస్టుల వేదికలు పంచుకుంటూ అర్బన్ నక్సలైట్గా ఎదిగి కాలక్రమేణా అర్బన్ నక్సలైట్గా ఎదిగినటువంటి ఒక మేతావు. ఆ ఆవు చాలా పవిత్రమైనది. ఇది పశువు. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే సంకల్పంతో కంకణం కట్టుకున్నటువంటి పశువు. ఈ పశువుని ఖచ్చితంగా ఎక్కడికి పంపాలో మనం అక్కడికి పంపాలి. సరే, మీరిప్పుడు నేను ఇక్కడ విషయం చెప్పాలి ఏంటంటే 200 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు అంటే ఫస్ట్ కూర్చొని ఏదో ఒకటి ఇక్కడ నేను మీకు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడున్నా సరే, అండర్లైన్ దిస్ పాయింట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మన దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఖచ్చితంగా అక్కడ హిందూ ధర్మం మీద దాడులు జరుగుతాయి. హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఇలాంటివన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్స్ అతి భయంకరంగా వస్తాయి. అక్కడ హిందువుల ఆడపిల్లలు మాత్రమే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననమే జరుగుతుంది. అక్కడ హిందువులు అగ్రకులస్తులు మాత్రమే నిమ్న జాతికి సంబంధించిన వాళ్ళని దౌర్జన్యం చేస్తారు, దుర్మార్గాలు చేస్తారు. ఇలాంటివన్నీ కూడా విపరీతంగా మత కలహాలు, కులాల మధ్య కొట్లాట, పార్టీల మధ్య కొట్లాట, విపరీతమైనటువంటి అలజడిని సృష్టిస్తే అడిగేవాడు లేడు అనేటటువంటి ఆ యొక్క బలం ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ కమ్యూనిస్టులందరికీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉంటుంది. కాంగ్రెస్ ఈజ్ కమ్యూనిస్ట్, కమ్యూనిస్ట్ ఈజ్ కాంగ్రెస్. ఈ విధంగా సనాతన ధర్మాన్ని అణిచివేస్తే తప్ప ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నటువంటి ఈ యువతలో పురుడు పోసుకుంటున్నటువంటి ఈ సనాతన ధర్మం పట్ల ఉన్నటువంటి మక్కువ, గౌరవము, అలాగే నిబద్ధత ఏదైతే ఉందో దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించాలనడానికి వీడు కంకణం కట్టుకుని 200 కోట్ల బడ్జెట్ తోటి ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఏదో ఒక అలజడి క్రియేట్ చేయాలి. మొట్టమొదటిసారిగా ఆ ధర్మస్థలం మీదకే ఎందుకు వెళ్ళారు అనడానికి కూడా నేను అక్కడ చెప్తాను. మీకు ఇందాకే చెప్పాను, విలువైనటువంటి భూములు ధర్మస్థల మంజునాథ దేవాలయం ట్రస్ట్ కింద ఉన్నాయి. అలాగే అక్కడ ఒక మెడికల్ కాలేజీ ప్రపోజల్ ఒకటి పెట్టారు. ఆ మెడికల్ కాలేజీ ప్రపోజల్కి దాదాపు 500 ఎకరాలు కావాల్సి వచ్చింది. 500 ఎకరాలు అదే ట్రస్ట్ బోర్డులో ట్రస్ట్లో ఉన్నటువంటి ఆ దేవాలయ భూముల్లో కట్టడానికి ఆ వీరేంద్రనాథ్ హెగ్డే పూనుకుంటే
లేదు లేదు, మీరు అక్కడ కట్టడానికి వీల్లేదు, మీరు బయట ఉన్నటువంటి భూములు కొనుక్కోవలసిందే అని చెప్పినటువంటి వెధవ ఎవడయ్యా అంటే వీడు, అర్బన్ నక్సల్. వీడొక్కడేనా? వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి భూములన్నిటినీ కూడా ఆక్యుపై చేసినటువంటి అర్బన్ నక్సల్స్ వీళ్ళంతా. వాళ్ళ భూములు 500 ఎకరాలు కొనుక్కోవాలి అంటే దాదాపు ఎకరానికి 50 లక్షలు వేసుకున్నా ఎంత అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? 250 కోట్లు. 25 లక్షలు వేసుకున్నా కూడా ఎంత అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? దాదాపు 100 కోట్లు, 150 కోట్లు. ఇంత సొమ్ము వాళ్ళకి కావాలి. అది అక్కడ కట్టడానికి వీల్లేదు. సో అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని చెరిపెయ్యాలి అనేటటువంటి దీంతోటే ఈ వెధవ దిగాడు. ఈ వెధవ రచించినటువంటి రచనకి అయినటువంటి ఖర్చు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాడయ్యా అంటే, ఫస్ట్ వీడొక పథకాన్ని సిద్ధం చేసుకున్నాడు, ధర్మస్థలాన్ని కొట్టాలి. ఎందుకంటే మేజర్ అదే వెన్ను ఎముక కర్ణాటకకి ధర్మస్థలం అనేటటువంటిది. ఆ ధర్మస్థలాన్ని కుంభస్థలం కొట్టినట్టు, కర్ణాటక కుంభస్థలాన్ని కొట్టినట్టే ధర్మస్థలాన్ని కొడితే అని చెప్పి ఒక స్టోరీ నేరేట్ చేశాడు, ఒక స్టోరీ రాశాడు. రాసిన తరువాత దాన్ని అద్భుతంగా జనాల్లోకి ఎవరు తీసుకెళ్ళాలంటే, ఒకప్పుడు మీడియా ఉండేది, ఇప్పుడు ఆ ప్లేస్లో సోషల్ మీడియా వచ్చింది. ఆ సోషల్ మీడియాలో యూట్యూబ్ వచ్చాయి, యూట్యూబ్లో యూట్యూబర్స్ వచ్చారు. యూట్యూబర్స్లో ఎంత ఎదవ ఉంటే వాడి వల్ల అంత గొప్పగా జనాల్లోకి వెళ్తుంది అని వెతికినప్పుడు వాడు సెలెక్ట్ చేసినటువంటి వెధవ ఎవడు అనంటే ఈ సో కాల్డ్ యూట్యూబర్. వీడి పేరు సమీర్ మహమ్మద్. పేరేంటి? సమీర్ మహమ్మద్ని సెలెక్ట్ చేశాడు. సమీర్ మహమ్మద్ని మాత్రమే సెలెక్ట్ చేయాల. సమీర్ మహమ్మద్ అనేటటువంటి వాడు మెయిన్ స్టోరీ రిలీజ్ చేస్తే ఆ స్టోరీకి ఉప స్టోరీలు రాసేటటువంటి నంబర్ ఆఫ్ యూట్యూబర్స్ని కొని అవతల పారేశారు. ఎస్, ఇదిగోండి మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళందరిలో చాలామంది 99% ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా యూట్యూబర్సే. మొత్తం 200 కోట్లలో యూట్యూబర్స్కి ఎంత భాగం వెళ్ళిందో అర్థం చేసుకోండి. నాట్ ఓన్లీ ఇన్ కర్ణాటక, దేశంలో ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది యూట్యూబర్స్ని కొనుగోలు చేశాడు ఈ సో కాల్డ్ సన్నాసి, మేధావి సన్నాసి. ఈ సన్నాసి ఈ యూట్యూబర్స్ని ప్రయోగించి పుంఖాలుగా కథలు, హారర్ స్టోరీలు ధర్మస్థలం మీద రచించి వదిలి అవతల పడేశాడు. ఆ స్టోరీల్ని జనంలోకి తీసుకెళ్ళడానికి మౌత్ పీసులు, మార్గదర్శకాలు ఎవరయ్యా అంటే, ఒకడు వచ్చి మహేష్ తిమ్మరోడి, రెండో వాడు వచ్చేసి గిరీష్ మట్టన్నావార్, ఇంకా చాలామంది ఉన్నారు. అక్కడ సెంధిల్ తమిళనాడులో. ఇక్కడ తెలుగులో ఎవరున్నారంటే మన వక్కలు, లక్క పిడతలు, వక్తలుగా ఉన్నారు. ఓకే, వీళ్ళు మౌత్ పీసులుగా వస్తే విపరీతంగా అక్కడ ఉద్యమాన్ని రేపి, ఇదిగో వీడితోటి వ్యవస్థని ఏ విధంగా వాడుకున్నాడు అంటే, ఎంత భయంకరంగా వీడు వ్యవస్థను వాడుకున్నాడో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. ఆ వ్యవస్థలో ఆ సెక్యూరిటీని ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయింది. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకి వాళ్ళ డ్యూటీలన్నీ పక్కన పెట్టి లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి కేవలం ధర్మస్థలంలోనే ఉండిపోవడానికి ఆ రాష్ట్రం మొత్తం కూడా ఆ గడిచినన్ని రోజులు ఆ శాంతి భద్రతలు ఎలా ఉండి ఉంటాయో అండర్లైన్ దిస్ పాయింట్. ఎలా నడుస్తున్నదో మన దేశంలో మన ధర్మాన్ని కొట్టడానికి, హిందువుని కొట్టడానికి, అన్నిటికీ మించి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వస్తున్నటువంటి విచ్ఛిన్నకర శక్తుల చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయుడికి ఉంది మై డియర్ ఫ్రెండ్స్, వెదర్ హీస్ హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఈ విధంగా చేసిన తరువాత వీడు ఎంత నీచమైనటువంటి స్టోరీలు చేశాడంటే చూడండి. ఈ మొత్తం కూడా ఎంత 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 అలజడిని క్రియేట్ చేశాడు.
మొత్తం ఇవన్నీ కూడా వాడి చేత ఆ స్థలంలో తవ్వించినటువంటివి, పోలీసుల పహరాలు, ఆ తర్వాత వాడితో జరిపినటువంటివి, వాడు ఇచ్చినటువంటి సంభాషణలు, వీటన్నిటికీ కూడా పిక్చర్ ఇదైతే వీళ్ళు యూట్యూబర్ని ఉపయోగించుకొని ఈ యూట్యూబర్ చేసినటువంటి వీడియోలండి ఇవన్నీ కూడా. నాట్ ఓన్లీ సమీర్ లాంటి వాళ్ళు ఎంతోమంది సమీర్లు ఈ విధంగా ధర్మస్థల స్టోరీని నాశనం చేసి భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర. ఇక్కడ నుంచి పట్టుకొని వచ్చి వీడు ఈ అమ్మాయి స్టోరీని, ఈ అమ్మాయిని తీసుకుని 15 years స్టిల్ అన్సాల్వ్డ్ అని మొదలుపెట్టాడు. వాడు పెట్టినటువంటి స్టోరీ అండి హారర్, ధర్మస్థల హారర్. 15 years స్టిల్ అన్సాల్వ్డ్, 15 సంవత్సరాలైనా కూడా సౌజన్యకి న్యాయం జరగలేదు అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి మీడియా మొత్తం కూడా, మై డియర్ ఫ్రెండ్స్, ఏ మీడియా అనుకుంటున్నారు? సెక్యులర్ మీడియా. సెక్యులర్ మీడియా అంటే మీకు అర్థమై ఉంటుంది కదా. ఈ విధమైనటువంటి నేరేషన్ ఇచ్చి 4 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వేసి దేశం మొత్తాన్ని కుదిపేసి చివరికి అక్కడ ఒక్క హత్యకి సంబంధించినటువంటి ఒక చిన్న ఆనవాళ్ళు కూడా దొరకలేదు. అస్థిపంజరం కాదు కదా, చిన్న ఆనవాళ్ళు కూడా దొరకలేదు. ఇలాంటి ఘోరాలు 100 సంవత్సరాల నుంచి మన చరిత్ర మీద, మన యొక్క ధర్మం మీద ఎన్ని రచనలు చేసి ఉంటారో, ఈ విధంగా మనల్ని ఎంత ఏమార్చి ఉంటారో ప్రతి ఒక్క హిందువు అర్థం చేసుకోండి. యూట్యూబర్లనే కొన్నాడా? ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులనే కొన్నాడా? ఇగో ఈ చిన్నయ్య లాంటి వాడు గురించి మళ్ళీ ఇతనికి ఈ సుజాత లాంటి వాళ్ళే తీసుకున్నారా? ఆ తర్వాత దీన్ని ప్రచారం చేయడానికి కొంతమందిని వాడుకున్నాడా? మెయిన్ స్ట్రీమ్ మీడియానే కొన్నాడా? వీటన్నిటికీ అక్షరాల వాడు ఖర్చు పెట్టింది 200 కోట్లు దీనికోసమే ఖర్చు పెట్టాడా, లేకపోతే అతగాడు ఇప్పటికీ వాటిని వాడుతున్నాడా అనేటటువంటిది రేపొద్దున తేలుస్తారు. అన్నీ ఇప్పటికీ మన రావణుడు తీసుకెళ్ళి విభీషణుడికి ఇచ్చినాడు. విభీషణుడు రాముడి చేతికి చేర్చినాడు. ఆ రాముడు లెక్కలు తేలుస్తున్నాడు. హే రామ్, సేవ్ దిస్ కంట్రీ, హీ ఈజ్ డూయింగ్ ద జాబ్. ఓకే, అండర్లైన్ దిస్ పాయింట్. చిన్నయ్య ఇతగాడిచ్చిన స్టేట్మెంట్కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడలేమన్నా? ఎవరు చెప్పలేదండి, ప్రియా చౌదరి చెప్పలా. ప్రకాష్ రాజ్ అనేటటువంటి వాడు ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాడని ప్రియా చౌదరి చెప్పలా. ప్రకాష్ రాజ్ ఇన్ని 100 కోట్లతో చేశాడు అనేసి ఏ హిందూ సంఘము చెప్పలా, ఏ హిందూ సంఘాలు చెప్పలా, ఏ హిందువు చెప్పలా. చెప్పింది ఎవడయ్యా అంటే, ఎవడైతే నేనే అక్కడ శవాల్ని పాతి పెట్టాను, నేనే అక్కడ జరిగినటువంటి హత్యలన్నిటికీ కూడా కారణము, నా చేత్తోటే ఆ పాపాలన్నిటినీ కప్పిపెట్టాను అని ఒక అబద్ధపు నేరేషన్ ఏదైతే ప్రపంచానికి ఇచ్చి ధర్మస్థలాన్ని, అక్కడ ఉన్నటువంటి ధర్మకర్త యొక్క చరిత్రని బస్టు పట్టించదలుచుకున్నాడో అతగాడు చెబితేనే ప్రపంచానికి తెలిసింది. మై డియర్ ఫ్రెండ్స్, నాకు 50 లక్షలు ఇస్తానని ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఆ వ్యక్తే మిస్టర్ ప్రకాష్ రాయ్ యాంటోనీ అలియాస్ ప్రకాష్ రాజ్. నేను ఈ యొక్క పాత్రని పోషించడానికి ముందుకు అడుగు వేసే ముందు, రంగస్థలం మీదకి ఎక్కే ముందు ప్రకాష్ రాజ్ ఫోన్ నాతో మాట్లాడాడు. 50 లక్షలు నీకు వస్తాయి అని చెప్పాడు. పలానా వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు అన్నాడు. ఆయన్ని కలువు అని చెప్పాడు. చెప్పినటువంటి వ్యక్తి ఎవడంటే వీడే. చెవులు మోసుకున్నాడు చూడండి వాడి విషయాలన్నీ చెప్తుంటే భరించలేక. మరి వీళ్ళు ఈ నికృష్టులు చేసేటటువంటి దరిద్రాలని, దౌర్భాగ్యాలని మనం ఎందుకు భరించాలి? ఎన్నాళ్ళు భరించాలి మనం? అక్కడ నుంచి మొదలు పెడితే తీగలాగితే డొంక కదిలినట్టుగా మరి ప్రతి ఒక్కదానికి చాలా కాన్ఫిడెన్స్గా వచ్చి మిస్టర్ నరేంద్ర మోదీ వీఆర్ కాక్రోచెస్ అని సెటైర్లు వేసే ఎంగిలి వెదవా. ఒక్కసారి వాడి పేరు బయటకు వచ్చింది అని చెప్పగానే వాడి ముఖం చూడండి, వాడి స్టోరీ చూడండి, దీని దుంపదగా ఎక్కడ, వేర్ ఇట్ ఈస్, ఎస్ ఇట్ ఈస్ ప్రకాష్ రాజ్. ముఖం చూసారా ఎట్టయిపోయిందో, కళా కాంతి లేకుండా కళాకారుడికి. నేను వచ్చి అన్ని విషయాలు మాట్లాడతా. ఒక్క విషయం నాకు చెప్పండి, వీడు ఏ విషయం వచ్చి మాట్లాడలేదే? మొన్న రావణ్ణ అరెస్ట్ చేస్తే విజయవాడ గన్నవరం వచ్చి మాట్లాడలేదే?
అక్కడి నుంచో వీడియో చేసి పెట్టాడే. మరి అట్లాగే కొన్ని విషయాలు జరిగినప్పుడు, కాక్రోచెస్ వచ్చినప్పుడు కాక్రోచ్ పార్టీ గురించి, కాక్రోచ్ పార్టీ దగ్గరికి వెళ్ళటం కంటే ముందు ఒక వీడియో చేసి వదిలినాడే. మరి అక్కడికి వెళ్ళి మాట్లాడలేదే. ఏ విషయం జరిగినా కూడా ఘటనా స్థలానికి కానీ, సంఘటన జరిగిన చోటికి కానీ వెళ్లకుండానే వీడియోల రూపంలో మాట్లాడినటువంటి ప్రకాష్ రాయం ఎందుకు రాయిలాగా బిగుసుకుపోయి నేనొచ్చి మాట్లాడతాను అని మాట్లాడి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా సెటైరికల్గా మాట్లాడేటటువంటి ప్రకాష్ రాజ్లో గుండె దడ, గుండె లబ్డబ్ కాదు, చస్తావు రోయ్ అని కొట్టుకుంటుంది. ఆ ముఖంలో కనపడుతుంది చూడండి. వెళ్ళిపోయాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? మీడియా అమ్ముడు పోయింది. అవును, నిజమే, నీకు అమ్ముడు పోయింది మీడియా. కానీ మీడియా అనేటటువంటిది ఉంది, మాలాంటి వాళ్ళం ఉన్నాళ్ళు కాబట్టి నీలాంటి వాళ్ళ దౌర్భాగ్యాల్ని ఎండకడుతున్నాం. అమ్ముడు పోయేది నీకురా, నీ మీడియా. ఎంగిలి మెతుకులు నువ్వు వేస్తే ఏరుకునే సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీడియా అనకు, యూట్యూబర్స్ అను, వాళ్ళని మీడియా అనకు, వాళ్ళని తీసి నారేసేటటువంటి తొక్కేశ్వరరావులను. అర్థమైందా? అలాంటి వాళ్ళు మీడియా అమ్ముడు పోయింది. బాగా గడ్డి పెట్టినారు సీనియర్లు అందరూ కూర్చోబెట్టి. మిస్టర్ ప్రకాష్ రాజ్ అంటే మన ప్రకాశం ఫేస్ చూడాలబ్బా, ఇట్ట పెట్టిండు అన్నాడు. దానికి జనాలు ఏదో పేరు పెట్టిండ్రు. అరే ఎన్ని శకళ్ళు చూపించినాడో ఒక ప్రెస్ మీట్లో మనం చూసినాం. దట్ ఈజ్ ప్రకాష్ రాజ్. ఇలాంటి దేశద్రోహులు అంటే ఎక్కడో ఉండరండి, ఈ రూపంలోనే ఉంటారు. ఇలాగే ఉంటారు. ఇలాగే మనల్ని ఇన్ని రోజులు మట్టి కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా ఈ నిశానీలు వదిలిపెట్టిపోయిన తెల్లవాడి ఆనవాళ్ళు, అలాగే మొఘల్స్ ఆనవాళ్ళు ఇంకా ఇక్కడ ఉన్నాయి. కాబట్టే ఇప్పటికీ మనం ఈ దేశంలో ఇప్పటికీ కూడా మనం ద్వితీయ శ్రేణి పౌరులు కాదండి, తృతీయ శ్రేణి పౌరుల్లాగా హిందువు ట్రీట్ చేయబడుతున్నాడంటే ఈ చీడ పురుగులు, ఇది సమాజానికి పట్టిన చీడ. వీటికి ఉన్నటువంటి వ్యసనాలు, వీళ్ళకు ఉన్నటువంటి దరిద్రాలన్నీ తీసుకొచ్చి హిందూ సంప్రదాయంలోకి చొప్పించినారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎన్నిసార్లు ఏ విధంగా మాట్లాడినా కూడా వ్యక్తులు చేసినటువంటి దుర్మార్గం గురించి, ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించడం గురించి మాట్లాడాను. కానీ ఇతర మతాల దేవుళ్ళ గురించి కానీ, వాళ్ళ గంధాల గురించి కానీ నేను ఏ రోజు మాట్లాడను కూడా. నా ధర్మం ఎంత గొప్పదో నేను చెప్పగలను, అది నాకు అవసరం. కానీ నా ధర్మం జోలికొస్తే నిన్ను ఎలా తొక్క తీయాలో కూడా నాకు తెలుసు. అదే మార్గంలో ఉంటాం. కానీ ఈ వెధవలు నోరు తెరిస్తే రావణ్ణి మాట్లాడతారు. ఎంత వెటకారం. కానీ వీళ్ళ గురించి ఎవడైనా మాట్లాడితే వీళ్ళ ఆత్మాభిమానం భలే దెబ్బతింటుంది, మనోభావాలు దెబ్బతింటాయి. వీళ్ళ దుంపలు దగ్గర అసలు బీపీలు పెంచేసుకుని, పిచ్చెక్కిపోయి, నలిగిపోయి, పిండేసుకుని, ఆరేసుకుని, మెడకి ఈడే క్లిప్పులు ఎట్టేసుకుంటాడు. నన్నన్నారు ఈడు కాదు, ఈడి జాతి మొత్తం ఉంది కదా. ఏదన్నా అంటే పొలామని పోయి ప్రెస్ క్లబ్లో కూర్చుంటాయి. మొత్తం మ్యామ్యావులే పిల్లులన్నీ కలిసి. అంటే వీళ్ళలో ఉన్నటువంటి మహిళలకి ఏదన్నా జరిగితే అది జాతి మొత్తానికి జరిగినటువంటి అవమానం. యువతల సనాతన ధర్మం హిందూ స్త్రీకి జరిగితే మాత్రము అందబత్. యాడ్ నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి మీరెక్కడికి వెళ్తారో చూపిస్తాం. మేమెక్కడి నుంచి వచ్చామో మీకు స్పష్టంగా తెలుసు, మీరెక్కడికి వెళ్తారో మాకు స్పష్టంగా తెలుసు. వీళ్ళకి జరిగితే అన్యాయం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వీళ్ళకి మాత్రమే ఉంది. ఒకడు పెట్టుకొని బజారు లకారాలు తిడతాడు మహిళల్ని పట్టుకొని, ఒకడు స్టూడియో పెట్టుకొని అక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టు రావణ్ణి మాట్లాడతాడు, రామాయణాన్ని మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు వాగ్యవతల పరేస్తారు. బట్ అక్కడ మాత్రం హిందూ మనోభావం దెబ్బ తినకూడదు, అది వాళ్ళ రూల్. హిందూ ధర్మాన్ని ఏ విధంగా అపహాస్యం చేసినా హిందువు నోరు మూసుకోవాలి.
కానీ వీళ్ళని మాత్రం ఏమన్నా అంటే వీళ్ళు లకారాలు తిట్టినా మకారాలు వీళ్ళు మనల్ని తిడతారు. అరే ఎందుకు తిట్టావురా, ఉసే ఎందుకు తిట్టారా అని అడిగితే దీని జీవితం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మాకు అన్యాయం జరిగిపోతుంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకి రాజ్యాంగం ప్రకారం తూట్లో పడిచిపోతుంది అని పొలమని పరిగెత్తి ఆ ప్రెస్ క్లబ్ ఒకటి ఫ్రీగా ఉంటుంది, ఆడ కూర్చొని కాఫీలు టీలు ఫ్రీగా వస్తాయి, తాగేసి ఏసీలో కూర్చొని వాగేసిపోతారు ఒక ముఠా. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ ధర్మస్థల స్టోరీని ఎందుకు చెప్పానో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? ధర్మస్థల నుంచి మొదలైనటువంటి ప్రకాష్ రాజు ప్రయాణము వయా హైదరాబాదు విజయవాడ చేరుకుంది. ఇక్కడ కూడా ఈ వెధవ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబర్ని కొనేశాడు. మీరు లెక్క పెట్టుకొని చూడండి, ఒక్కడు మాట్లాడిన మాట ఒక 30 మంది మాట్లాడతారు. 30 మంది కరెక్ట్గా అదే వాయిస్ ఉంటుంది, అదే మ్యాటర్ ఉంటుంది, అదే వ్యాఖ్యలు ఉంటాయి. స్క్రిప్ట్ వస్తుంది, వాడు ప్రింట్ చేస్తాడు, వీడు ప్రాంప్ట్లో చదువుతాడు పెట్టుకొని లక్క పెడతా మొదలెడద్ది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, మహిళలు అంటే ఎవరంటే లక్క పెడతా, ఆ లక్క పెడత పక్కన వక్కలు కొన్ని ఉంటాయి, ఆ వక్కలే మహిళలు, ఇంకెవరు కాదు, మిగిలిన వాళ్ళందరూ మరి ఇంకేంటో. వీళ్ళ మనోభావాలు దెబ్బతినేస్తాయి. వీళ్ళకి ఏమన్నా జరిగితే వీళ్ళని ట్రోల్ చేస్తే మన కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి అని ఒక ఫోటో దిగేసి కమిషనర్లో పోలీసులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ఉపన్యాసాలు ఇచ్చి, అమ్మ ఎప్పుడో పట్టించుకున్నావు అని జైలు, జై కమిషనర్ గారు జై మమ్మల్ని పట్టించుకున్నారు, వెరీ గుడ్. డబుల్ స్టేట్మెంట్లు ఇచ్చేటటువంటి ఈ దౌర్భాగ్యము, ఈ వెకిలితనము, ఈ రాజ్యాంగ వయలేషను ఈ దరిద్రాలకే చెందుతుంది. వీళ్ళవి మాత్రమే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలు. వీడు ఎవరినైనా లకారాలు తిట్టచ్చు, వీడు ఎవరినైనా మకారాలు తిట్టచ్చు, వీడు ఏ ఆడదాన్నైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు, ఆడరానే మాట్లాడచ్చు. కానీ వేరే వాళ్ళు అరే ఏందిరా పలానా చోట ఈ విధంగా అన్యాయం జరిగింది, రాలేదెందుకురా, పొలాల్లో కూర్చుని బీరు సీసాలు ఏరుకుంటున్నావు, రారా నాయనా అంటే అమ్మో మనోభావాలు దెబ్బతినిపోతాయి. మనోభావాలు దెబ్బతింటే చెప్తున్నాను రే, స్టూడియోలో కూర్చుని వాగిన వాగుళ్ళు మొత్తం రికార్డు ఉంది ఈడ. నెక్స్ట్ ఎవడికి ఏమొస్తుందో, ఇవాళ జరగలే, రేపు జరగలే, వీళ్ళ వల్ల కాదులే, ఇదే కదా మీరు అనుకున్నారు. ఆంధ్రాలో కొట్టే ఎక్కడ పడ్డాడు రా ఒకడు, లబ్బ 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 కొట్టుకుంటున్నారు స్క్రీన్ ముందు నిలబడి, దేశద్రోహం కేసు పెడతారా, దేశద్రోహుల్లారా అని. అరే మరి మేమే దేశద్రోహులం అయితే మరి మీరేంది? అరే నా దేశంలోకి ఎవడు చొరబడకూడదు, నా సంప్రదాయం కాపాడబడాలి, నా మహిళలు కాపాడబడాలి, నా సంస్కృతి కాపాడబడాలి, నా దేశం సుసంపన్నంగా ఉండాలని మేము ముందుకొచ్చి మాట్లాడేది దేశద్రోహం అయితే, దేశంలో విచ్ఛిన్నం జరగాలి, మగాడిని ముద్దులు పెట్టుకోండి, ఆడది గుడ్డలోడ తీసుకొని వాటేసుకోండి, ఆడిని ఈడేసుకోండి, ఈడిని అదేసుకోండి, అదొచ్చి దీని మొగుడిపై దారి పెళ్ళాన్ని ఇవన్నీ వేసుకొని కలగాల పండాన్ని ఒక దరిద్రమైనటువంటి జడ్జిమెంట్లు సిస్టంతో సహా వెళ్ళిపోయి, సిస్టంలోకి చొచ్చుకొని పోయి భారతదేశం యొక్క సంస్కృతిని సంప్రదాయాల్ని కాలరాసిన మిమ్మల్ని ఏమనాలి, ఏ పేరు పెట్టాలి మీకు? కాక్రోచులు కాదురా మీరు, కంపుగొట్టే ఎదవలు. ఈ కంపుని యాసిడ్ తోటి కడిగే రోజులు ఈ ప్రారంభమైన ఒక్కొక్కడికి వెన్నులో నుంచి వణుకొస్తుంది. ఇప్పుడే ఏమైందిరా, ఇది ట్రైలర్, అభీ తో పిక్చర్ బాకీ హే. ట్రైలర్కే ఇంత గజగజ వణికిపోయి ఇంత చేస్తే టక 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 లక్క పెడతా ఏంది? వీడియోలు డిలీట్ చేసుకుంటున్నావు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా, ప్రశ్నించడం నీ హక్కు కదా, ప్రశ్నించితివి పో, ఆ వీడియో వైరల్ అయ్యింది కదా, అయినది పో, అరిచినవు పో, నీ తమ్ముడు రావణుడు పోయి లోపల ఉండినడు పో, మరి నువ్వెందుకు వీడియో డిలీట్ చేసితివి? పాంచాలి ఏమందువు భావస్వేచ్ఛ నీకు మాత్రమే ఉన్నదందువా? మరి అయితే మా మాట ఏమి, మాకేలా? తెలుగువాడి ఆత్మగౌరవం నుంచి పుట్టినటువంటి, ఒక నినాదం నుంచి పుట్టినటువంటి
కణికలం, అగ్ని జ్వాల అవ్వకుండా చూసుకోండి. తెలుగువాడి పౌరుషం ఏంటో, తెలుగువాడి సత్తా ఏంటో చరిత్ర చూసి తెలుసుకోండి. కాల రాసి పారేశారు మిమ్మల్ని. సమాజానికి పట్టిన చీడ పురుగుల్ని కాల రాసి పారేసిన తెలుగువాడి చరిత్రలు చాలా ఉన్నాయి, తెలుసుకోండి. అడ్డగోలు చరిత్రలు ఇన్నాళ్ళ మట్టి నారేషన్ చేసి వండి వార్చారు. ఒకప్పుడు పుస్తకాలేసి పుస్తకాల్లో చూపించి మా బ్రెయిన్లో అసలు హిందుత్వం అంటే ఏంటో కూడా తెలియకుండా చేసి, ఎంత నిజంగా ఈరోజు అంధభక్తులు కాదురా, ఆ రోజు అంధా కానూన్మే బతికినాం మేము. అరే న్యాయస్థానంలో ఉన్నటువంటి ఆ జడ్జిమెంట్స్ అన్నీ కూడా, తీర్పులన్నీ కూడా ఎలా వచ్చేవో కూడా స్పృహ లేదు మాకు. ఏది వచ్చినా కూడా చప్పట్లు కొట్టాం. అరే మొగుడు పెళ్ళాలు, మొగుడిని వదిలేసి పెళ్ళాం ఎవరితోడైనా పోవచ్చు, పెళ్ళాన్ని వదిలేసి మొగుడు దేన్నైనా తగులుకోవచ్చు. అరే పోలీసులారా మీరెవరో పట్టించుకోమాకండ్రా. ఇది స్వేచ్ఛ అంటే మూసుకుని కూర్చుని, ఇది తీర్పు, ఇది ఒక అత్యుత్తమమైనటువంటి ఒక మేధావులు ఇచ్చినటువంటి తీర్పు, న్యాయమూర్తులు అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్నటువంటి మేధావులు ఇచ్చిన తీర్పు అని మూసుకుని కూర్చున్న అజ్ఞానంలో ఇన్నాళ్ళ మట్టి ఉన్నాం. ఇప్పుడు వస్తాయి తీర్పులు. వ్యవస్థల్లోకి, కణ కణంలోకి, సెక్షన్లోకి ఇమిడిపోయారు. చాప కింద నీరులాగా ప్రవహించారు. అరే ఒక పరిశ్రమ పెడితే యూనియన్లు అన్నారు, సమ్మెలు అన్నారు, హర్తాళ్ళు అన్నారు. ఎక్కడ ప్రగతి ఉంటే, ఏ కంపెనీ లాభాల్లో నడిస్తే, ఏ కంపెనీ ప్రభుత్వం దైదు ఉంటే అక్కడ యూనియన్ల పేరుతోటి అక్కడికి పోయి నిత్యము సమ్మెలు హర్తాళ్ళు. అరే పేదవాడు ఆకలితో ఉంటేనే మీ మాట వింటాడని చెప్పి పేదవాడిని ఆకల్లో ముంచింది అన్నపూర్ణైన నా దేశం కాదురా, నికృష్టుడైన నువ్వు. సమ్మెల పేరుతోటి, హర్తాల పేరుతోటి ఎప్పుడైనా సరే గనుల్లో కార్మికుల్ని ఏ రోజునైనా కడుపు నిండా అన్నం తినిచ్చావా? పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికుల్ని ఏ రోజైనా ఉన్నతమైనటువంటి చదువుల కోసం, ఉన్నతమైనటువంటి జీవితంలోకి పంపించినావా? పంపించినవి మీ ప్రభుత్వాలు కాదు, మా ప్రభుత్వాలు. ఈ రోజు ఒక రైతు కొడుకు అమెరికా పోతున్నాడు, ఒక కూలివాడి కొడుకు అమెరికా పోతున్నాడు. ఎవడు చేశాడు ఇది? ఈ అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, ఆడపిల్లలకి చదువులు కానీ ఏదైనా సరే ఎవరు తీసుకొచ్చారు? ఈరోజు ఈ విధంగా ఐటీ పార్క్ ఒకటి ఏర్పడడానికి ఎవడు కారణము? మా ప్రభుత్వాలు కారణం. 70 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఏం చేసిందో శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముందా? 12 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో, 12 ప్రభుత్వాల్లో దేశం ఏ స్థాయిలో ఉందో గర్వంగా ఈరోజు భారతీయుడు చెప్పుకుంటున్నాడు. ఆ ధైర్యం ఇక్కడ ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఒక ప్రధానమంత్రి, గట్స్ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఈరోజు ఈ దేశానికి ఉన్నాడు. అలాగే తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే కూడా ఇక్కడ ఈరోజు హైదరాబాద్ ఒక ఐటీ హబ్గా ఏర్పడి ప్రతి పేదవాడు కూడా, ప్రతి మధ్యతరగతి వాడు కూడా ఈరోజు అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతున్నాడు, ఆర్థికంగా అభివృద్ధి చెందాడు అనంటే నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? అరే అభివృద్ధిని ఏ రోజున మీరు మాట్లాడింది? ఎక్కడ అభివృద్ధి ఉంటే ఆ అభివృద్ధిని కూకట వేళతో సహా కడిగి తీసి అవతల పారేయడానికి, పెకిలి పారేయడానికి మీరు పెట్టినటువంటి వ్యవస్థలు కదా. అరే సంఘాల రూపంలో, సమ్మెల రూపంలో వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి, అభివృద్ధిని విచ్ఛిన్నం చేసి అవతల పారేసి కూలదోసి అవతల పడేశారు కదా. ఎక్కడ ఉంది భారతదేశపు చరిత్ర? ఎవరు రాశాడురా భారతదేశపు చరిత్ర? చరిత్రని తగలబెట్టినటువంటి క్షణాలు చరిత్రలో ఎవడవి? ఇప్పుడిప్పుడే ప్రతి భారతీయుడు కన్ను తెరుస్తున్నాడు. ప్రతి తెలుగువాడు తెలుసుకుంటున్నాడు, తన ఉనికిని తెలుసుకుంటున్నాడు, తన అస్తిత్వాన్ని తెలుసుకుంటున్నాడు. తెలుసుకుంటుంటే ఒక్కొక్కడికి ఎంత ఎలపరం వస్తుందిరా. దేశం మీద, ధర్మం మీద ఎంత విషం జిమ్ముతున్నారు, ఎంతమందిని బలికొన్నారు. ఈరోజు యువతని ఏ దారి పట్టిస్తున్నారు? రెచ్చగొట్టి వాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. అరే వాళ్ళకి రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు. రాజ్యాంగాన్ని ఎవడు ఇప్పి చెప్పాడో ఆ రాజ్యాంగానికి దూరంగా పెట్టి, అదే రాజ్యాంగం మీరు చెప్పిందే రాజ్యాంగం అని వాడిని నమ్మించి వాళ్ళ బతుకుల్ని రోడ్డుకి ఇడ్చి ఈరోజు జైలు పాలు చేస్తున్నటువంటి అతి దరిద్రపు దౌర్భాగ్యపు జీవితాలు మీ కాదా? ప్రశ్నించేటటువంటి గొంతుకుల్ని కూల్చేస్తారా, మూసేస్తారా, ఆపేస్తారా? ప్రశ్నించే గొంతుకలు ఇవిరా.
దడబడుతుందా గొంతులో? ఎన్ని వేల గొంతుకలు ఉన్నాయో ఈరోజు, చస్తున్నారు కదరా ఒక్కొక్కడు. అరే తుఫానికి కొట్టుకున్నట్టు కొట్టుకుపోతున్నారు, కోడి పిల్ల తుఫానికి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతున్నాడు ఒక్కొక్కడు. ఈ రోజు వరకు మమ్మల్ని ఆడుకున్నారు, ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మం మీద విషం చిమ్మారు, నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. కానీ ఈరోజు మేము ఎదిగాం, మా అస్తిత్వాన్ని తెలుసుకున్నాం, గర్వాపసి అయినాం. మీ విషపు కూరల నుంచి విడిపించుకొని గర్వాపసి అయ్యి గర్వంగా నిలబడ్డాం. ఈ దమ్ము, ఈ ధైర్యము ప్రతి హిందువుకి ఇచ్చినటువంటి బీజేపీకి సలాం, ఆర్ఎస్ఎస్కి లాల్ సలాం. చాలామందికి మండుతున్నట్టుంది, మండాలి. ఆ మంటల్లో, ఆ అగ్నిలో మీరే అవుతారు, అయ్యే తీరుతారు. ఆర్పం, ఆ మంటలు ఆర్పం, ఆ జ్వాలలు మీలో రగలాలి, మీ చితికి మీరే నిప్పండించుకోవాలి. మీలో ఉన్నటువంటి జ్వాలే మిమ్మల్ని దహించి పారేస్తుంది. ఇంకా చెప్తున్నాను, ఇప్పుడు ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడేమో, యూట్యూబర్ నోరు పారేసుకుంటున్నాడు ఒక్కొక్కడు. క్యారెక్టర్ అసాసినేషన్, బాడీ షేమింగ్. అరే మీరు బాడీ షేమింగ్లు మమ్మల్ని చేసి అంట, ఏదో సామెత ఉంది చూసారా, మొగుడిని కొట్టండి మొగసారికి ఎక్కిందంట వెనకడికి నీలాంటిది. మీరు మమ్మల్ని బాడీ షేమింగ్లు చేసి మమ్మల్ని ఏదో అంటున్నారు, అయ్యయ్యో ట్రోల్ చేస్తున్నారు. నువ్వేమనకపోతే మేమేమెందుకు అంటామే తల్లే? పైగా నిన్ను అనడానికి వద్దులే, నాకు ఇంకా చాలా వస్తున్నాయి. మాకు ఇదే పని, ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అనడమే. అంత టైం వేస్ట్ చేసుకోమమ్మా. ఎత్తుక్కుంటూ మా ఫోటోలు పెట్టుకుని మా ధర్మాన్ని కించపరుచుకుంటూ, దేశాన్ని కించపరుచుకుంటూ బతకకపోతే మీకు పైసలు రావు. అది మీ బతుకులు. పేడలో పురుగు, బొంత పురుగు ఉంది చూసావా, ఆ పేడలో బొంత పురుగుకి మీకు తేడానే లేదురా. ఆ దరిద్రంలో, అవినీతి సొమ్ములో, అవినీతి పొరల చుట్టూ తిరుగుతున్నారే, మిమ్మల్ని ఏమనాలి? మళ్ళీ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి వెధవల్ని యువతకి ముఖ్యంగా చెప్తున్నాను, వీడు మాట్లాడేటటువంటి మాటల్ని పట్టించుకొని దేశద్రోహులుగా తయారవుతారా? నీ దేశ చరిత్ర తెలుసుకొని, నీ ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకొని ధర్మంలోకి వచ్చి దేశంలో సగౌరవంగా నిలబడతారో యువత తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి గమనించండి, మీ జీవితాల్ని కబలించడానికి వచ్చినటువంటి విషపు పాములు, కాటు వేసే విషపు పాములు. ఇంకా చాలామంది, చాలా స్టోరీలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కొక్కటి వీళ్ళు చేసిన దాష్టికాలు బయట పెట్టకపోతే మళ్ళీ మాట్లాడుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.